నడిపించు నా ప్రభువా నీ ఆజ్ఞానుసారముగా నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు నా ప్రభువా నన్ను నడిపించు నా ప్రభువా నేను నడవవలసిన మార్గం నాకు బోధించు నా ప్రభువా మాటకు లోబడిన నోవహు కృప పొందిన వాడాయెను ఇంటి వారిని రక్షించుకొని జయ విజయము పొందెను దేవుని మాటకు లోబడిన నోవహు కృప పొందిన వాడాయెను ఇంటి వారిని రక్షించుకొని జయ విజయము మార్గం నాకు బోధించు నా ప్రభువా నేను నడవవలసిన మార్గం నాకు బోధించు నా ప్రభువా నీ ఆజ్ఞానుసారముగా నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు నా ప్రభువా నన్ను నడిపించు నా ప్రభువా నేను నడవవలసిన మార్గం నాకు బోధించు నా ప్రభువా దేవాది దేవునితో నడచిన హానోకు దేవుని స్నేహితుడాయెను విశ్వాస వీరునిగా నిలిచి పరముకు కొనిపోబడెను దేవాది దేవునితో నడచిన హానోకు దేవుని స్నేహితుడాయెను విశ్వాస వీరునిగా నిలిచి కొనిపోబడెను దేవుని దృష్టిలో బహుప్రియుడని దేవుని దృష్టిలో బహుప్రియుడని సాక్ష్యము పొందెను గొప్ప సాక్ష్యము పొందెను నేను నడవవలసిన మార్గం నాకు బోధించు నా ప్రభువా నేను నడవవలసిన మార్గం నాకు బోధించు నా ప్రభువా నీ ఆజ్ఞానుసారముగా నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు నా ప్రభువా నన్ను నడిపించు నా ప్రభువా నేను నడవవలసిన మార్గం నాకు బోధించు నా ప్రభువా
ప్రార్థనలో పెనుగులాడి గెలుపొందిన యాకోబు ఇశ్రాయేలుగా మారెను. ఆశీర్వాదమునకు కారకుడై ప్రభు కొరకు ఫలించెను. ప్రార్థనలో పెనుగులాడి గెలుపొందిన యాకోబు ఇశ్రాయేలుగా మారెను. ఆశీర్వాదమునకు కారకుడై ప్రభు కొరకు ఫలించెను. దేవుని దృష్టిలో ప్రార్థన పరుడని, దేవుని దృష్టిలో ప్రార్థన పరుడని సాక్ష్యము పొందెను. గొప్ప సాక్ష్యము పొందెను. నేను నడువవలసిన మార్గం నాకు బోధించు నా ప్రభువా. నేను నడువవలసిన మార్గం నాకు బోధించు నా ప్రభువా. నీ ఆజ్ఞానుసారముగా, నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు నా ప్రభువా. నన్ను నడిపించు నా ప్రభువా. నేను నడువవలసిన మార్గం నాకు బోధించు నా ప్రభువా. నేను నడువవలసిన మార్గం నాకు బోధించు నా ప్రభువా. నీ ఆజ్ఞానుసారముగా, నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు నా ప్రభువా. నన్ను నడిపించు నా ప్రభువా. ఈరోజు మన అంశం ఏంటంటే నీ పట్ల దేవుని చిత్తమేంటో తెలుసా. మన గురించి మనం తెలుసుకోకపోతే దేవుని రాజ్యం వెళ్ళలేం. చాలామందికి ఈ భూమి మీద ఎందుకు పుట్టారో తెలీదు, ఎందుకు బతుకుతున్నారో తెలీదు, అసలు భూమి మీద ఏం చేయాలో కూడా పొద్దుపోదు. కొంతమందికి ఏమంటే బోరు కొడుతుందంటారు. పిల్లలు అదే మాట, పెద్దోళ్ళు అదే మాట, యవనస్తులు కూడా అదే మాట. బోరు కొడుతుంది, ఏం చేయాలో తెలీదు, బోరు కొడుతుంది అని చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి లోనైపోతున్నారు. కాబట్టి జాగ్రత్త. మన పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మన పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. మనము ఏదైనా ఇంట్లో ఒక వస్తువు కొన్నామంటే ఉపయోగం లేకుండా కొనం. మరి దేవుడు ఈ భూమి మీదకి మనల్ని 9 నెలలు తయారు చేసి పంపించాడంటే నీ పట్ల ఆయనకి ఎంత పెద్ద ఉద్దేశం ఉంది. సృష్టి మొత్తాన్ని 5 రోజుల్లో చేశాడు. 6వ రోజు మానవుణ్ణి చేశాడు. అంటే మానవునికి కావలసినవన్నీ ఏర్పాటు చేసిన తర్వాతే దేవుడు మానవుణ్ణి భూమి మీదకి పంపించాడు. కాబట్టి నువ్వు ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తం. మానవునికి కావలసినవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు మానవుణ్ణి తయారు చేశాడు. ఎప్పుడు కూడా మానవునికి ఏ లోటు దేవుడు పెట్టడు. కానీ మనమే దేవునికి దూరంగా ఉంటూ దేవుని మీద ఆధారపడకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తున్నాము. కాబట్టి మనకు కొన్ని లోటుపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అది కూడా మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయస్థుడు అని ఉంది బైబిల్లో. కాబట్టి మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోకపోవడం వల్ల చాలామంది జీవితాల్లో ఇంకా దిగులు, బాధ, కష్టం, రోగం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, సమాధానం లేకపోవడం, ఇవన్నీ కూడా జరగడానికి కారణం మన పట్ల దేవుని ఉద్దేశము ఏంటో తెలుసుకోకపోవడం. మంచిది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సృష్టి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అప్పుడు మన పట్ల దేవుని ఉద్దేశం మనం తెలుసుకుంటాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము ఇక్కడ 10వ వచనం నుంచి మనం చూద్దాం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడెను. నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. అంటే 24 పెద్దలు వారు బంగారు కిరీటాలు పెట్టుకొని ఉన్నారు. అయితే ఈ బంగారు కిరీటాలు తీసి దేవుని పాదాల దగ్గర వేశారు. ఎందుకు అంటే అందరినీ తయారు చేసింది ఆయనే, వారిని తయారు చేసింది ఆయనే, మనల్ని తయారు చేసింది ఆయనే, ఈ సృష్టి మొత్తాన్ని చేసింది ఆయనే. అందుకే ఆ మాట రాశారు అక్కడ. అంటే ఈ సృష్టి మొత్తము కూడా దేవుని చిత్తమును బట్టి అని అక్కడ రాశారు. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను. అంటే దేవుని చిత్తమును బట్టి ప్రతి ఒక్కరూ సృష్టించబడ్డారు. సమస్తము సృష్టించింది దేవుడే. అర్థమవుతుందా? సృష్టిలో ప్రతిదీ ఆయనే సృష్టించాడు. దేవుని దూతలు, దేవదూతలు, 24 పెద్దలు, సమస్తం 3 లోకాల్లో అన్నీ ఆయనే చేశాడు. కాబట్టి నీవు సమస్తాన్ని చేసావు కాబట్టి ఘనత, మహిమ, ప్రభావములు నీకే. అది కూడా దేవుని చిత్తమును బట్టి చేశాడు. ఈ భూమి మీద ఉన్న సమస్తము, 3 లోకాల్లో ఉన్న సమస్తము దేవుడు ఆయన చిత్తాన్ని బట్టి చేశాడు. అది మనం గుర్తించాలి. ఆయన చిత్తం లేకుండా ఏది జరగలేదు. లోకంలో చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు, అది ఇట్లా ఇది ఇట్లా అని. ఏదైనా జరిగేది మాత్రం దేవుని చిత్తం. అది మనం గుర్తించాలి. రెండోది, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను. అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట. యేసుక్రీస్తు ప్రభువును కూడా ఎవరు పంపించారు? తండ్రి పంపించాడు. ఎవరి ఇష్టం నెరవేర్చడానికి? అది యేసుక్రీస్తు ప్రభుని తండ్రి అయిన దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి యేసయ్యని పంపించాడు. ఆ మాట యేసయ్య కూడా చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి అయిన దేవుణ్ణి బట్టే, ఆయన చిత్తాన్ని బట్టే భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా వచ్చి ఏం చేశాడు? తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు, కానీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలే. మనమైతే సొంత ఇష్టాల మీద ఆధారపడుతున్నాం. అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు, అందరూ సొంత పనులు చేసుకున్నారు కానీ నా పని ఎవరు చేయట్లేదు. ఈరోజు మనం ఉన్నాం, ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మనందరం మన సొంత పనులు చేసుకుంటున్నామా? యేసయ్య పని చేస్తున్నామా? యేసయ్య అందుకే ఆ మాట రాశాడు బైబిల్లో. అందరూ సొంత పనులు చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, బట్టలు కొనుక్కుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ అసలు నా పని ఎవరు చేస్తారు? మీకు అన్నీ ఇచ్చేది నేనే, అట్లాంటిది నన్నే పక్కన పెట్టేస్తున్నారు అని యేసయ్య ఎంతో బాధతో ఆ మాట అక్కడ రాయించాడు. మనమేదో ఆయన పని చేస్తారేమో అని మనల్ని భూమి మీదకి పంపించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పనులు మనము చేసుకుంటున్నాం. అందుకే ఈ రోగాలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ కష్టాలు. దేవుడు ఒకటే అన్నాడు, మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తా. దేవుని పని మనం చేయట్లేదు కాబట్టి మనం తెలుసుకోవడం కోసం ఏం చేస్తున్నాడు? రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఇవన్నీ కూడా మనం ఆయన పని చేయకపోవడం వల్లే వస్తున్నాయి అని మనం గుర్తించాలి. అది దేవుడు చెప్పాడు, నేను చెప్పినట్టు చేస్తే మీకు ఏ రోగము రానీయను అన్నాడు. ఆయన అబద్ధము ఆడ. భూమి ఆకాశం గతించిన ఆయన మాటల్లో ఒక్క అక్షరం పొల్లు కూడా తప్పుండదు. ఆయన చెప్పినట్టు చేస్తే ఏ రోగము రానీయను అన్నాడు. మరి ఆయన చెప్పినట్టు చేయట్లే. మరి అది దేవుడు చెప్తున్నాడు. అందుకే రోగాలు వస్తున్నాయి. ఎందుకు వచ్చింది రోగం? పరీక్ష పెట్టుకో, ఏం చేసావు సరి చేసుకో, రోగం తీసేస్తాడు. దేవుడు అన్నాడు, అమ్మా నీకు స్వస్థత వచ్చింది, నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇక మీదట పాపం చేయొద్దు. పాపాలు క్షమించబడితే చాలు కదా. పాపాలు క్షమించబడాలంటే ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకోవట్లేదుగా. అది మనుషులను ఆశ్రయించుట కంటే, అది మనుషులను ఆశ్రయించినంత కాలం ఆమె రోగాలు ఏమైనాయి? తగ్గినాయా? ఒకటి తగ్గలే. ఉన్న ఆస్తి అంతా పోయింది, ఎన్నో తిప్పలు పడింది, ఆస్తి అంతా పోగొట్టుకుంది, అన్నీ అమ్ముకుంది, ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకుంది. లాస్ట్ అన్నీ అయిపోయినాక అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చింది. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. అది గుర్తించాలి. మనం చెప్పే మాటలు మన జీవితానికి అప్లై చేసుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తే, యేసయ్య చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని ఆహారం ఏంటి చెప్పండి? యేసయ్య ఆహారం తండ్రి చిత్తము
నెరవేర్చడం. మన ఆహారం ఏంటి? కోటి విద్యలు కూటి కోసమే. చూడండి మనకి ఆయనకి ఎంత తేడా ఉందో. మన ఆహారమేమో కోటి విద్యలు కూటి కోసం అన్నట్టుంది, ఆయన ఆహారమేమో తండ్రి చిత్తము నెరవేర్చడమే ఆహారం. మనమేమో కూటి కోసం వచ్చాము, యేసయ్యేమో తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాం. ఏది కరెక్ట్? కూటి కోసం జీవించడం కరెక్టా? యేసయ్య చిత్తం నెరవేర్చడం కరెక్టా? తండ్రి చిత్తం నెరవేర్చడం కరెక్టా? తండ్రి చిత్తం నెరవేర్చడమే కరెక్ట్. దేవుడు నిన్న కూడా మనతో మాట్లాడాడు. భోజనము కడుపు కోసం, కడుపు భోజనం కోసం. దేవుడు దీన్ని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. అంటే నువ్వు సంపాదించిందంతా కడుపు కోసం అయితే ఒకరోజు నువ్వు ఇది మట్టిలో కలిసిపోతుంది. అప్పుడు ఇది మొత్తం సంపాదించిందంతా పెద్ద సున్నా. అంటే సొలొమోను రాజు చెప్పినట్టు గాలి కోసం ప్రయాసపడ్డట్టే. అట్లయితే అట్లా నీ జీవితం అంతా గాలి కోసం ప్రయాసపడ్డట్టు అంటే విలువేముంది? కాబట్టి యేసయ్య చెప్పినట్టు మనం కూడా ఏం చేయాలి? మనల్ని పంపింది తండ్రి కాబట్టి, యేసయ్యను పంపించిన తండ్రి యేసయ్యను ఎలా పంపించాడో మనల్ని కూడా అలాగే భూమి మీదకు పంపించాడు. యేసయ్య ఏ విధంగా తండ్రి చిత్తం నెరవేర్చాడో మనం కూడా తండ్రి చిత్తము నెరవేర్చాలి. అది దేవుడు చెప్తున్నాడు. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి మనం చూస్తే చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ సృష్టిలో యేసు లేకుండా ఏమీ జరగలేదు. అది మనం గుర్తించాలి. యేసును బట్టే సమస్తము కలిగింది. కాబట్టి సమస్తములో యేసు ఉన్నాడు. మనం కూడా ప్రతి విషయంలో ఎవరిని ముందు పెట్టుకోవాలి? మనకి మోడల్ ఎవరున్నారు? మోడల్ మాదిరి ఎవరు ఉంచిపోయారు? మాదిరి యేసయ్యే. ఆయన మాదిరి ఉంచిపోయాడు అని ఉంది బైబిల్లో. కాబట్టి ఆయన మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన్ని బట్టే ఈరోజు మనం కూడా ఉన్నాం అని దేవుడు చెప్తున్నాడు. చూడండి ఇంకొక మాట, యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. చూడండి, దేవుడు సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు దేవుని వాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. అది అంటే వాక్యము ద్వారా పుట్టిన వారం మనం ఎవరని చెప్పండి? వాక్యము ద్వారా పుట్టిన వారము అంటే తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారము. అంటే దేవుడు అదే మాట చెప్తున్నాడు అక్కడ. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా, మనం ఎలా ఉండాలంటే చెప్పండి? ప్రథమ ఫలముగా ఉండాలని. దేవునికి మనము ప్రథమ ఫలముగా అంటే జ్యేష్ఠులుగా మనం ఉండాలనేది దేవుని ఉద్దేశం. పరుగు పందెంలో పరిగెత్తిన వాళ్ళందరూ బహుమానం పొందరు. ఒక్కడెవరు చెప్పండి? యేసు క్రీస్తు ప్రభు. అంటే ఇప్పుడు సంఘమంతా ఆయన శరీరం. కాబట్టి ఇక్కడ కూడా ఆ జ్యేష్ఠత్వము ఎవరు? యేసు. ఆ జ్యేష్ఠత్వంలో ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడు? ప్రథమ ఫలముగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. రెండిటికి ఒకటే అర్థం. కాబట్టి మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. అంటే మనం ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతకాలో, మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో, రేపు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో, నీ చదువులేంటి, నీ ఉద్యోగాలేంటి, నీ వ్యాపారాలేంటి, ఇవన్నీ దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఈరోజు మనకి దేవుడు ఏం చేస్తున్నాడు? మన జీవితాన్ని మన ముందు అలాగా పెడుతున్నాడు. నీ జీవితం ఏంటి? ఏదో భ్రమల్లో ఉన్నామేమో. మనం చదివాం కదా మనం, పాపమనే భ్రమలో ఏమైనా ఉన్నామేమో. పాపం అనే భ్రమ అంటే ఏంది? సాతానుగాడు నిన్నేం చేస్తున్నాడు? మాయ చేస్తున్నాడు. ఇది మాయాలోకం. ఇదే లోకం చెప్పండి? మాయాలోకం. నిన్ను మాయ చేస్తున్నాడు సాతానుగాడు. ఆ మాయలో పడి నువ్వు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఏమి చదువుకుందాం, ఏమి ఉద్యోగం చేద్దాం, ఏం వ్యాపారం చేద్దాం, ఏం పెళ్లి చేసుకుందాం, ఏం పిల్లలను కొందాం, ఏ ఫ్లాట్లు కొందాం, ఏ బంగారం కొందాం, ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నావు. ఈ లోపలే చనిపోతున్నావు. ఈ లోపల చనిపోతున్నావు. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తావు. దేవుడి దగ్గర నువ్వు నిలబడ్డప్పుడు దేవుడు అడుగుతాడు, అమ్మా ఏం చేసావు అంటే, నేను భూమి మీద ఏమి చదువుకుందామా, ఏ ఉద్యోగం చేద్దామా, ఏ వ్యాపారం చేద్దామా, ఏమి సంపాదిద్దామా, ఏమి ఆస్తులు సంపాదిద్దామా, ఏం పెళ్లి చేసుకుందాం, ఏం పిల్లల్ని కందాం, ఇయ్యే ఆలోచించానండి ప్రభువా, ఇయ్యే ఆలోచించానంటే మరి పాస్టర్ గారు గొంతు చించుకొని ఎందుకు చెప్పాడమ్మా? ఏం చెప్పాడమ్మా పాస్టర్ గారు
అయ్యా ఏం చెప్పాడయ్యా పాస్టర్ గారు, పుట్టింది ప్రభు కోసమే, బ్రతికేది ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమే అని చెప్పలేదా పాస్టర్ గారు? చెప్పాడండి. మరి ఎప్పుడైనా ఆలోచన చేశావా? చేయలేదండి. నేను ఎంతకాడికి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి నేను బాగా చదువుకొని, బాగా ఉద్యోగం చేసుకొని, బాగా వ్యాపారం చేసి, బాగా పిల్లల్ని కానీ, బాగా అక్కడొక ఫ్లాట్ ఇక్కడొక ఫ్లాట్ కొని, బంగారం కొని, ఆస్తులు కొని, మా బంధువుల్లో, మా చుట్టాల్లో, అందరిలో నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలని నేను అలా ఆలోచించాను. అలా ఆలోచించావు, ఓకే. అది లోకస్తులందరూ అలాగే ఆలోచిస్తారు, అన్యులు అలాగే ఆలోచిస్తారు, జీవము గల దేవుని లేని ప్రజలు అలాగే ఆలోచిస్తారు. మరి జీవము గల దేవుని కలిగిన నీవు ఆదివారం చర్చికి వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు నీకు చెప్పలేదా? ఏది వేస్ట్, ఏది ఉపయోగం, దేనికి పుట్టావు, దేనికోసం బతకాలి అని చెప్పలేదా? చెప్పాడండి ఎన్నోసార్లు. మరి దాని ప్రకారం ఆలోచించావా? ఆలోచించలేదండి. నేను ఎందుకాడికి నా లైఫ్ ఏంటో, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, నా గురించి నేను ఆలోచించాను, నా కుటుంబం గురించి ఆలోచించాను, నా భవిష్యత్తు గురించి ఆలోచించానంటే ఓకే, నీ భవిష్యత్తు చాలా ప్లాన్ చేసుకున్నావమ్మా, ఇదిగో ఎల్లు నరకానికి అంటాడు. ఏమంటాడు? నరకానికి వెళ్ళు. అసలు నేను నిన్ను పంపించిన ఉద్దేశం ఏంటి? స్త్రీ అయినా పురుషుడైనా నేను నిన్ను ఎందుకు పంపించాను భూమి మీదకి? నువ్వు పుట్టింది ప్రభు కోసమే, బ్రతికేది ప్రభు కోసమే, తిన్నా తినకపోయిన ప్రభు కోసమే, చనిపోయిన ప్రభు కోసమే, అన్ని ప్రభు కోసమే అని చెప్పి నిన్ను పంపిస్తే ఎంత సంవత్సరం ఇంతలో కనపడే అంతలో ఆవిరయ్యే జీవితం నీది. ఈ కొద్ది జీవితం నేను భూమి మీద పెట్టాను, యుగ యుగాలు నా దగ్గర నీ కోసం వజ్ర వైడూర్యాలతో కట్టిన పట్టణం పెట్టాను, బంగారు వీధులు పెట్టాను, జీవవృక్ష ఫలాలు పెట్టాను, జీవజలం పెట్టాను, ఆకాశ మన్నాను పెట్టాను, మేఘ వాహనాలను పెట్టాను, అన్ని కిరీటాలు పెట్టాను, అన్ని బహుమానాలు పెట్టాను. ఇవన్నీ వేస్ట్గా పెట్టానా నేను? ఇవన్నీ నీకోసం కదా నేను పెట్టింది. పాస్టర్ గారు ఎప్పుడు ఈ విషయాలు నీకు చెప్పలేదా? కక్కుర్తి పడతావేందమ్మా? చిన్నపిల్లలు కనుక ₹1,00,000 ఇస్తే వాళ్ళకి అవసరం లే, చాక్లెట్ కావాలంటే ఇష్టపడతారు వాళ్ళు. చిన్నపిల్లలకి నువ్వు ₹2,000 నోటు ఇస్తే అదేందో అనుకుంటారు వాళ్ళు. ₹2 కాయిన్ ఇస్తే వాళ్ళకి ఇష్టం. అలాగా నీ మనసు ఉంటే ఎలాగా? నీ కోసం నేను ఇన్ని కోట్ల విలువ చేసే ఇంత ఆస్తి తీసి పెడితే నీ కోసం చూడమ్మా, అదిగో ఆ ఇల్లు నీ కోసం, ఆ పట్టణం నీ కోసం, అన్ని వజ్రాలతోటి, అంత బంగారంతో వీధులేసి, అన్ని ఏర్పాట్లు చేసి, కోట్ల విలువ చేసేవన్నీ నీ కోసం నేను సిద్ధపడితే నువ్వు కక్కుర్తిపడి ఆ భూమి మీద ఉన్న ఆ కొద్ది జీవితానికి నువ్వు ఎంతో ఆలోచనలు చేసుకొని నేను బాగా చదవాలి, బాగా పెళ్లి చేసుకోవాలి, బాగా పిల్లల్ని కనాలి, బాగా ఆస్తులు సంపాదించాలి, బాగా బంగారం సంపాదించాలి అని ఏ రోజు నువ్వు నమ్మకంగా ఉన్నావు దేవునికి? ఇన్ని సంవత్సరాలు నేను నీకు ఆయుష్ ఇస్తే, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు నా కోసం చేసింది ఏదైనా ఉంటే చెప్పమ్మా అంటే ఏం చెప్తావు? ఇన్ని సంవత్సరాలు నేను నీకు ఆయుష్ ఇచ్చాను, ఈ ఆయుష్ కాలంలో నువ్వు నా కోసం ఏం చేసావు చెప్పయ్యా అంటే ఏం చెప్తావు? సంసారం అనే ఆ సాగరాన్ని ఈదడంలో ఈది ఆ ఈదలేక ఇటే వచ్చేసానయ్యా. సాతాను గారిని ఏమయ్యా ఎట్టొచ్చినావు అంటే తిరగలేక అటు ఇటు తిరుగుతూ నీ కాడికి వచ్చానయ్యా అని సాతాను లూసిఫర్ గారు చెప్పినట్టు మనం కూడా ఆ సంసారం అనే సాగరం ఈదలేక ఆ తెడ్డేయలేక ఆ భార్య, ఆ భర్త, ఆ పిల్లలు, ఆ సంసారం అవి చూసుకొని మా ఆయన చూసుకొని, మా పిల్లలను చూసుకొని చూసుకుంటా వచ్చేసానయ్యా నీ కాడికి. ఓకే అమ్మా, భలే కష్టపడ్డావు కదా, ఎల్లమ్మ నరకానికి అంటాడు. ఏమంటాడు? ఎల్లమ్మ నరకానికి ఎల్లు, అక్కడ మరీ మంచి ట్రీట్మెంట్ ఉంది, నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది అక్కడ. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే హఠాత్తుగా ఏమొస్తుంది? నాశనం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఎట్లా? నీ జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమే ఆవిరి లాంటిది. ఎంతమంది పిల్లలు చదువుతూ చనిపోలే. ఎవరో పాట రాశారు, 10 పెట్టెలు పాడుచుండగా పాడలేక ఒకటి తెచ్చిందంట. 9 పెట్టెలు తుమ్ముచుండగా తుమ్మలేక 8 పెట్టెలు ఏడ్చుచుండగా ఏడవలేక ఒకటి తెచ్చింది. అట్టగా ఒకడేమో చదవలేక చచ్చాడు, ఇంకొకడేమో పెళ్లి చేసుకొని ఆడు చచ్చాడు, పిల్లలు కానీ ఈడు చచ్చారు, ఫ్లాట్లు కొని ఆలు చచ్చారు, ఆస్తులు సంపాదించి వీళ్ళు చచ్చారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి వాడు చచ్చాడు, కారులో యాక్సిడెంట్ వీడు. వీళ్ళంతా కూడా బ్రతుకు ఆ ఆటలో, జీవితం అనే నాటకంలో వీళ్ళు పరిగెడుతూ ఏదో ఒక పనిలో వీళ్ళు ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. ఎక్కడికి నీ పరుగు? వేకువ లేచిన కానుంచి రాత్రి నిద్రపోయేదాకా నీ పరుగు ఎక్కడికి? అది శాశ్వతమైనదేనా? సొలొమోన్ రాజు గొప్ప జ్ఞాని, గొప్ప కోటీశ్వరుడు, ఆయన అన్నాడు, ఇదిగో అంతా వ్యర్థం భూమి మీద సూర్యుని కింద అన్నాడు, మనిషి పడే ప్రయాసం అంతా వ్యర్థము. నువ్వు సంపాదించింది ఏది? నువ్వు ఒక్క సిల్లి గవ్వ కూడా అక్కడికి తీసుకెళ్ళలే. వచ్చేటప్పుడు ఏం తీసుకురాకుండా వచ్చావు, వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకెళ్లకుండా వెళ్తావని బైబిల్లో రాయబడి ఉంది.
అయినా కూడా ఇంకా ఏదో పరిగెడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. దేనికోసం నీ ప్రయాసం? విశ్వాస వీరులు చూడు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకొని వాళ్ళు ఇల్లులు కట్టుకోకుండా గుడారాల్లో నివసించి దేవుని రాజ్యం వెళ్ళడానికి సిద్ధపడ్డారు. వారు వెరీ గుడ్ వాళ్ళు. మరి నీ సంగతి ఏంది? ఏదో పెద్ద ఇల్లులు కట్టేసుకొని ఆస్తులు సంపాదించేసుకొని వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం చేసి వాళ్ళని నేడిపించి వీళ్ళని నేడిపించి నీకు నరకంలో స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రియమైన దేవుని కుమారుడా, ప్రియమైన దేవుని కుమార్తె, ఈరోజు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు నీతో చెప్తున్నాడు. ఒక్కసారి సొలొమోను రాజు ముసలోడైనప్పుడు వెనక్కి తిరిగి చూసుకొని అంతా వ్యర్థం అన్నాడు. ముసలోడైన తర్వాత ఇక నేను వెళ్ళిపోతున్నాను అనే టైంలో ఇప్పుడే దేవుడు నీకు ఈ వయసులోనే తెలియపరుస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించు. ఎందుకు పరిగెడుతున్నావు? ఎక్కడికి పరిగెడుతున్నావు? నీ పరుగు ఎక్కడికి? నీ గురేంటి? నీ గమ్యం ఏంటి? పౌలు అన్నాడు, నా గురి క్రీస్తు అన్నాడు. మరి నీ గురేంటి? ప్రతి ఒక్కరి గురి క్రీస్తే. అది తెలియట్లే జనాలకి. ఒకళ్ళు క్రీస్తు అనుకొని ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నారు. అందరూ ఒకటే వెళ్ళని ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నారు. నువ్వు అనుకునేది నీకు కరెక్టే అనిపిస్తుంది, కానీ తుదకది నరకానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. ఏదో పెద్ద ప్లాన్లు వేసేసుకుంటున్నావు. ఈ కరోనా వచ్చినప్పుడు చాలామంది ప్లాన్లు వేసుకున్న వాళ్ళు చచ్చిపోయారు. తల్లిదండ్రులు అంటున్నారు, అయ్యా మాకు వాడే ఆధారం, వాడే చచ్చిపోయాడయ్యా. మా ఇంటికి యజమాని ఆయనే ఆధారం, ఆయనే చచ్చిపోయాడయ్యా. మరి వీళ్ళంతా ప్రయాసపడిందంత ఏమైంది? వీళ్ళు పరిగెత్తిందంత ఏమైంది? ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? ఎక్కడ పరిగెడుతున్నావు? ఏం సంపాదిస్తున్నావు? దానివల్ల ఉపయోగం ఏంటి? నీ ఫ్యూచర్ ఏంటి? అసలు దేవుడు నీ కోసం సిద్ధపరచనివి నువ్వు దేవుడి దగ్గర సొంతం చేసుకోవా? దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. మళ్ళీ ఒకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు. రోమాపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే, ఒకసారి మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినా చనిపోయినా ప్రభువారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చాలయ్యా, నా కడుపు నిండిపోతుంది. నేను ప్రభు బిడ్డని. దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రభువారమై ఉన్నావు. నేను ప్రభు బిడ్డని. నేను ప్రభు బిడ్డనైతే నాకేంటి కొదువ? నేను దేవుని కుమారుడినైతే, నేను దేవుని కుమార్తెనైతే దేవుడు నాకేం తక్కువ చేస్తాడు? ఆ మనసుందా ఎప్పుడైనా నీకు? దేవుడు అంటున్నాడు, ఈరోజు కూడా నీతో చెప్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి. ఖచ్చితంగా చెప్తున్నాడు, నువ్వు దేవుని బిడ్డవైతే నీకేంటమ్మా తక్కువ? నీకేంటి తక్కువ? ఏమైనా తక్కువ అయితే అడుగు ఆయన్ని. దేవుణ్ణి అడుగు, ప్రార్థన చేయి. ఇచ్చిందాక వదిలిపెట్టవాక. అమ్మని అడగవా, నాన్న అడగవా, నాకు అది కావాలి డాడీ, అది కావాలమ్మా అని అడగవా? అడిగినట్టు నువ్వు యేసయ్యని అడుగు. యేసయ్య ఏం తక్కువ చేస్తాడు నీకు? ఏం తక్కువ చేయడు. నువ్వు ఆయన మీద ఆధారపడతలే. యేసయ్య పాదాలు పట్టుకో, వదలవాక. నువ్వు ఇచ్చిందాక నేను వదలనైనాను. నిన్న ఒక యవనస్తుడు చెప్తున్నాడు, అన్నా ఈ వారం నుంచి మళ్ళీ వారం దాకా ఉపవాసం అన్నా, నేనేం తిన్నా అంటున్నాడు. అబ్బా, అది 7 రోజులు ఏం తినకుండా ఎలా ఉంటారండి? అది సమర్పణ. యవనస్తుడు, పెళ్ళి కాని కుర్రోడు ఆ మాట అంటే, ఇక పెళ్ళైన వాళ్ళ సంగతి ఏంది? ఒకసారి ఆలోచించండి. మనం పుట్టింది ఆయన కోసమే, బ్రతికేది ఆయన కోసమే, చనిపోయిన ఆయన కోసమే. 6వ వచనంలో అంటాడు, నువ్వు తినకపోయినా ఆయన కోసమే అంటున్నాడు. మళ్ళీ అంటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా రాయబడింది. చూడండి. చూడండి, దేవుని బిడ్డల కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చిత్త ప్రకారము ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే నీ గురించి తండ్రి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంతకంటే రికమెండేషన్ కావాలా నీకు? ఇది ముఖ్యమంత్రి రికమెండేషన్ కంటే, ప్రధానమంత్రి రికమెండేషన్ కంటే, పెద్ద ఆఫీసర్ రికమెండేషన్ కంటే ఈ రికమెండేషన్ గొప్పది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన ఇప్పుడు మాట్లాడేది ఆయనే చెప్తున్నాడు, నేను మీకోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను. నువ్వు సరిగా ప్రార్థన చేస్తున్నావో లేదో,
నువ్వు సరిగా ఉంటున్నావో లేదో, కానీ నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, రికమెండేషన్ చేస్తున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది, ఆయన నిన్ను గురించి రికమెండేషన్ చేయాలంటే నువ్వు ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలా? పరిశుద్ధుడిగా ఉండాలి. ఆయన ఎవరి కోసం రికమెండేషన్ చేస్తున్నాడు? పరిశుద్ధుల కొరకు. మరి నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నీ చూపులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ జీవితం పరిశుద్ధంగా ఉందా? అయితే నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన తండ్రి దగ్గర కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయాల్సింది, మన చూపు పరిశుద్ధంగా ఉండాలి, మన మాట పరిశుద్ధంగా ఉండాలి, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. ఎవరు కూడా ఏలెత్తి చూపించడానికి వీలు లేని జీవితం నీలో ఉండాలి. ఆ విధంగా నువ్వు ఉన్నావా? నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుల కొరకు ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయిస్తాడు, నిన్ను వాడుకుంటాడు ఆయన. అంటే దేవుడు ఆ విధంగా కార్యం చేయాలంటే నువ్వు చేయాల్సింది పరిశుద్ధంగా ఉండడమే. నువ్వేం చేయమల్లే, నీ జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది. ఈరోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం, కానీ ఉన్న 4 రోజులైనా పరిశుద్ధంగా జీవించు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పట్టుకొని తీసుకెళ్ళి ఆయన రాజ్యంలో కూర్చోబెట్టొస్తాడు. నమ్మిన దాని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకస్తుల్లాగా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం నీలో ఉంటే దేవుడు కార్యం చేయడు. లోకస్తుల్లాగా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అంటే దేవుడు కార్యం చేయడు. ఎందుకు పుట్టావో తెలుసుకో, ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసుకో, ఎందుకు జీవించాలో తెలుసుకో, చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసుకో. దేవుడు చెప్తున్నాడు, చెడ్డ చూపులు మానుకో, చెడ్డ ఆలోచనలు మానుకో, చెడ్డ ప్రవర్తన మానుకో. రోషం కలిగి, పౌరుషం కలిగి ఏలియా వలే, ఎలీషా వలే దేవుని కోసం నిలబడితే చాలు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చక్కని మాట ఉంటుంది. దేవుని చిత్తం గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరు దేవుని రాజ్యం పోరమ్మా, పోరయ్యా. తండ్రి చిత్తము చేయువాడు మాత్రమే దేవుని రాజ్యం వెళ్తాడు. తండ్రి చిత్తం పరిశుద్ధంగా ఉండడమే. దేవుని చిత్తం ఏంటి చెప్పండి? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. అంతే ఆయన చిత్తం, ఆయన చిత్తం అదే. అంతేగాని ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఎక్కడి నుంచి ఏమొస్తుందా, సంపాదిద్దామా, ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం. దాన్ని ఆశించి చాలామంది విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకున్నారు. చాలామంది చెప్తున్నారు, అయ్యా వాళ్ళకి అంత కోట్లు ఆస్తుంది, వీళ్ళకి ఇంత కోట్లు ఆస్తుంది, వీళ్ళకి అంత కోట్లు ఆస్తుంది, వీళ్ళు ఎక్కడ స్థలాలు ఆక్రమించారు, అక్కడ స్థలాలు ఆక్రమించారు, వాళ్ళకి అన్ని కోట్లు, వీళ్ళకి ఇన్ని కోట్లు అంటే దేవుని బిడ్డగా మాకు నవ్వు వస్తుంటుంది. ఎందుకని? దేవుడు ఈ పట్టణం మొత్తం రేపు నాకు రాసిస్తే అప్పుడు ఎవరిది అవుతుంది చెప్పండి? ఈరోజు కక్కుర్తి పడుతున్నారు, ఈ ఫ్లాట్ కోసం, ఆ ఫ్లాట్ కోసం, ఈ ఆస్తి కోసం, ఆ ఆస్తి కోసం. మనం సంపాదించుకోలేమా? యేసుపాదం గారు సంపాదించాలనుకుని సంపాదించలేడా? మరి ఇన్ని గవర్నమెంట్ పట్టాలు ఇప్పించి ఎందుకు పక్కకు తప్పుకున్నాడు? ఈరోజు ఉండే రేపు పోయే జీవితం ఇది. సంపాదించాలనుకుంటే పెద్ద పాస్టర్లు ఎంతో సంపాదించవచ్చు, యేసుపాదం గారు ఎంతో సంపాదించవచ్చు అనుకుంటే, ఇవన్నీ ప్లాట్లు చేసుకొని అమ్ముకొని ఎంతో సంపాదించవచ్చు, కోట్లు కోట్లు సంపాదించవచ్చు. నవ్వు వస్తుంది ఒక్కోసారి. ఈ భూమి మీద చిన్నపిల్లలు ఏదో పనులు చేస్తుంటే మనకు నవ్వు వస్తుంది కదా. చిన్నపిల్లలు బుడ్డీలు ఆట ఆడుతుంటే, చిన్నపిల్లలు ఏదైనా మట్టి ఇసుక తెచ్చి ఇదే బియ్యం అని, లేకుంటే పిచ్చి పిచ్చి ఆకులు తెచ్చి కూర అని మీకు ఇస్తుంటే మీరు కూడా ఇట్టని బాగుంది అంటారు. వాళ్ళ పిల్లలు చేసినట్టుగా ఈ రోజుల్లో పెద్దోళ్ళు చేస్తున్నారు. చాలామందికి తెలియక ఏదో సంపాదించుకుందాం అనుకుంటున్నారు. అట్లా సంపాదించిన వాళ్ళు ఈరోజు చాలామంది లేరు భూమి మీద. అర్థమవుతుందా మీకు? ఈరోజు అట్లా సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది భూమి మీద లేరు. కారు యాక్సిడెంట్ అయ్యో, లేకుంటే ఇంకో చోట గుండాగి చనిపోవడమో, లేకపోతే ఇంకొక విధంగానో కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఈరోజు భూమి మీద లేరు. మరి వాళ్ళు సంపాదించిందంతా ఎవరు తీసుకెళ్లారు? ఎవరు అనుభవిస్తున్నారు? సొలొమోను ప్రసంగిలో రాశాడు,
సంపాదించి మనం వెళ్ళిపోతే అది ఇంకొకటి అనుభవిస్తాడు. మరి అలాంటప్పుడు నేను ఎందుకు సంపాదించాను అన్నాడు సొలొమోను. ఎందుకు సంపాదించాను నేను? ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ ఆలోచిస్తే దేవుని దృష్టిలోంచి చిన్నపిల్లకాయలు బుడ్డిలాట అన్నట్టు ఉంటుంది. అందుకనే రోషం కలిగి పౌరుషం కలిగి మనం ఎందుకు వచ్చామో ఏం చేయాలో అది తెలుసుకొని దానికోసం జీవించండి. ఇవన్నీ దేవుడు అన్నాడు లూకాసు వార్తలో, నేను నీకు 10 పట్టణాలు రాసిస్తా, 5 పట్టణాలు రాసిస్తానన్నాడు. అలాంటప్పుడు ఈ హైదరాబాద్ లాంటి పట్టణాలు ఒక 10 తీసుకొని ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు భూమి మీద నువ్వు పరిపాలన చేస్తావు. 1000 సంవత్సరాలు నీకు మరణం లేదు, రోగాలు రేవు, సాతాను బంధించబడి ఉంటుంది. సింహంతో కలిసి తిరుగుతాం, పులితో కలిసి తిరుగుతాం, అన్ని మృగాలతో కలిసి తిరుగుతాం. ఎవరు ఏం చేయరు మనల్ని. సింహం వచ్చి మన దగ్గర కూర్చుంటుంది గమ్ముగా, పెద్ద పూలు వచ్చి గమ్ము కూర్చుంటుంది. జూలో బడి ఒకడు ఇట్ట మొక్కుతున్నాడు, దానికి ఇట్ట మొక్కుతున్నాడు, మెడకాయ పట్టుకొని వెళ్ళిపోయింది. అప్పుడు నువ్వు మొక్కాల్సిన అవసరం లేదు, అదే వచ్చి మనకు మొక్కుతుంది. 1000 ఏళ్ళ పరిపాలన ఉంది. పట్టణాలు రాసిస్తాడు దేవుడు. హైదరాబాద్ లాంటి పట్టణాలు 10 రాసిస్తే నువ్వు కూర్చొని మెయింటైన్ చేయడమే మొత్తం 10 పట్టణాలు. 1000 ఏళ్ళు ఉంటాం అప్పుడు. ఇదేంది 100 సంవత్సరాలు. ఈరోజు ఉంటే రేపు వెళ్ళిపోతాం. ఇది గ్యారంటీ లేదు ఈ 100 సంవత్సరాలు కూడా. కానీ అప్పుడు 1000 సంవత్సరాలు గ్యారంటీగా 1000 సంవత్సరాలు నువ్వు బతికే ఉంటావు, ఏమి చనిపోవు. అప్పుడు ఈరోజు 30 సంవత్సరాలు చదువుతున్నారు, 20 సంవత్సరాలు చదువుతున్నారు పిల్లలు. ఎందుకని? ఒక 50 సంవత్సరాలు ఉద్యోగం చేయడం కోసం. దేవుడు అంటున్నాడు, ఈ 100 ఏళ్ళు నమ్మకంగా ఉంటే 1000 ఏళ్ళు నీకు నేను అధికారం ఇస్తా కదా. ఏది ఇంపార్టెంట్? 20 ఏళ్ళు చదివి, 25 సంవత్సరాలు చదివి, 50 సంవత్సరాలు ఉద్యోగం చేసి మధ్యలోనే చచ్చిపోతున్నారు కొంతమంది. అది ఇంపార్టెంటా? లేకుంటే ఇప్పుడు 100 ఏళ్ళు నమ్మకంగా ఉండి రేపు 1000 ఏళ్ళు పరిపాలన చేసి యుగయుగాలు దేవుని రాజ్యంలో ఉండడం ఇంపార్టెంటా? ఒక్కసారి ఆలోచించండి. మేమెందుకు చదివి ఉద్యోగాలు చేయకుండా, ఉద్యోగాలు మానుకొని, వ్యాపారాలు మానుకొని, పొలాలు గెలాలు అమ్ముకొని, పొలాలు గెలాలు పక్కన పెట్టి దేవుని పని ఎందుకు చేస్తున్నాం? అమాయకంగానా? ఇవన్నీ ఆలోచిస్తున్నాం మేము. ఏది పర్ఫెక్ట్, ఏది కరెక్ట్ డెసిషన్? ఎందుకు మేము ఈ విధంగా దేవుని పనిలో వాడబడుతున్నాం? పని పాటలేక కాదు, అమాయకంగా కాదు, జ్ఞానముతో. దేవుడు అన్నాడు, దినాలు చెడ్డవు కాబట్టి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించండి. ఇంకా ఏం చదివిద్దాం, ఏం ఉద్యోగం చేద్దాం, ఏం వ్యాపారం చేద్దాం, ఏం పెళ్లి చేద్దాం, ఇవి ఆలోచిస్తున్నారు. ఇవి కాదు ఇంపార్టెంట్. అవి మామూలుగా జరిగిపోతాయి నువ్వు దేవుని పని చేస్తుంటే. నువ్వు ఆయన పని చేస్తుంటే నీ పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ మనం ఆయన పని చేయకుండా మనం అదే గురి పెట్టుకున్నాం. ఒకరికేమో ఉంటుందో పెళ్లి చేయాలనే గురి ఉంటుంది, ఇంకొకరికేమో పిల్లలు కనాలనే గురి ఉంటుంది, ఇంకొకరికేమో ఆస్తులు సంపాదించాలనే గురి, ఇంకొకరికేమో సొంత ఇల్లు ఉండాలనే గురి. ఏదైనా సచ్చే లోపల చేసుకొని చచ్చిపోవాలి. ఇదే గురి వాళ్ళకి. నా గురి అయితే నా యేసయ్యతో కూర్చోవాలనేదే నా గురి. నా యేసయ్యతో నేను కూర్చోవాలంటే ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది. ఈ రోజు వరకు నేనేమీ చేయలే. నేను చేసిన దాన్ని ఏది నేను లెక్క పెట్టుకోవట్లే. ఎందుకంటే నేను చేసింది నథింగ్. నేను ఇంకా దేవుని కోసం ఎంతో చేయాలా. అవసరమైతే నా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమే. నా ప్రాణం నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు ఆయన పని ఇంపార్టెంట్. అది నా గురి. ఆయన పక్కన కూర్చోవాలి, ఆయనతో కూర్చోవాలి, ఆయనతో ఉండాలి. అది నా ఆశ. నా చదువులు, నా ఉద్యోగాలు, నా వ్యాపారాలు, నా సంపాదన నాకు ఇంపార్టెంట్ కాదు. డబ్బు అనేది మా జీవితంలో నథింగ్. అసలు డబ్బుకి అసలు ప్రాధాన్యతే లేదు. బంగారానికి అసలు ప్రాధాన్యతే లేదు. స్థలాలకు, పొలాలకు ప్రాధాన్యతే లేదు. ఎందుకంటే ఈరోజు నా పేరు మీద ఏమీ లేవు. ఎందుకు లేవు? అవసరం లేదు. నా పేరు మీద ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ కాదు ఉంది, అది అక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి అది ఇంపార్టెంట్. అది దానికోసం మనం ప్రయాసపడాలా. వ్యర్థమైన దానికోసం బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. వ్యర్థమైన దానికోసం ప్రయాసపడొద్దు. క్షయమైన ఆహారం కోసం ప్రయాసపడొద్దు. అక్షయమైన ఆహారం కోసం ప్రయాసపడండి. అది నా ప్రయాసం. అక్షయమైన ఆహారం అది కావాలా. ఇదెందుకు? క్షయమైన ఆహారం, క్షయమైనవి అన్నీ. ఈ భూమి మీద నీ కంటికి కనపడేవన్నీ క్షయమైనవే. ఈ రిలేషన్స్ కూడా క్షయమైనవే. వీటి కోసం ప్రయాసపడుతున్నావా? నీ అంత అమాయకులు ఇంకొకరు లేరు. దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు? చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో మన పట్ల ఆయన ఉద్దేశం ఏంటో రాయబడి ఉంది అక్కడ. ఎందుకు పంపించాడు దేవుడు నిన్ను? ఆయన కోసమే పుట్టాం, ఆయన కోసం బతుకుతున్నాం, ఆయన కోసమే చనిపోతున్నాం, ఆయన కోసమే తింటున్నాం, తినకపోవట్లేదు. మరి ఆయన కోసమే అన్నప్పుడు ఏం చేయాలి మనం ఆయన కోసం? ఇక్కడ రాశాడు చూడండి, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను నేను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. చూసారా, దేవుడు అంటున్నాడు, ఎందుకు నీకు శ్రమలు వస్తున్నాయి? ఆలోచన చేయి. ఈ ఒక్క మాట చాలు ఈరోజు ప్రసంగం అంతటికి. నీకెందుకు శ్రమ వస్తుంది?
ఎందుకు రోగం వచ్చింది, ఎందుకు ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఎందుకు కష్టం వచ్చింది, ఎందుకు బాధ వచ్చింది ఆలోచన చేయి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆయన పని చేయట్లేదు కాబట్టి నీకు ఈ బాధ వచ్చింది. నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు, ఆయన సన్నిధిలో బైబిల్ చదవట్లేదు, ఆయన సన్నిధిలో దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ పని నీ ద్వారా జరగట్లేదు. ఒక ఆయన చావు బతుకుల్లో ఉన్నాడంట. భయంకరమైన రోగాలు ఆయనకున్నాయి. ఇక డాక్టర్లు అన్నారంట చనిపోతావని. ఇంట్లో వాళ్ళు డబ్బులు పెట్టలేక ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశారు. ఇంట్లో పెట్టేస్తే ఆయనకి ఈ మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఆయనకి గుర్తొచ్చాయి. ఎప్పుడో విన్నాడు ఇలాంటి మాటలు. గుర్తొచ్చి ఏం చేశాడంటే, ఈ పిల్లలు స్కూల్ బుక్స్, నోట్స్లు అవి ఉంటాయి కదా, పనికిరాని ల్యాబ్ బుక్స్, అవన్నీ తెప్పించుకొని అన్నిటి మీద యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నిన్ను నిత్య జీవం చేరుస్తాడు, నీ కోసం దేవుని రాజ్యంలో అట్లా ఏర్పాట్లు చేశాడు, ఇట్లా అన్నీ రాసి ఆయన లెగవలేడు కాబట్టి ఆ కిటికీ దగ్గర ఆయన పొనుకొంబెట్టారు మంచం వేసి. ఆయన ఏం చేశాడంటే అన్నీ రాస్తున్నాడు, చించుతున్నాడు. మన పిల్లలు విమానం లాగా చేసుకుంటారు కదా, అలా చేస్తున్నాడు. ఆ కిటికీలోంచి ఇసిరేస్తున్నాడు. ఆ ఇసిరేస్తుంటే ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఎవరికో ఒకరు దొరుకుతున్నాయి. ఏం దొరా అని పైనుంచి పడ్డదని చూస్తున్నారు. ఉత్తరంలాగా చూస్తే ఎవరు కనపడతలేదు. చదివితే అలాగా రక్షించబడ్డారంట కొంతమంది. సాక్ష్యం, ఇది నిజంగా జరిగింది. అలాగా కొంతమంది రక్షించబడ్డారంట. ఏమి చేయలేని చచ్చిపోయే పరిస్థితులు ఉన్న ఆయనే అంతమందిని రక్షిస్తే, మరి నీకు దేవుడు అన్నీ ఇస్తే మరి నువ్వేం సువార్త చేస్తున్నావు? ఆయన ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటాడు. మరి నీ పరిస్థితి ఏంది? నీకు అన్నీ ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, భార్య ఉన్నారు, భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నారు, కుటుంబం అంతా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 20 సంవత్సరాలు, ఇంకా 100 ఏళ్ళు ఉంటాలి అని ఏదేదో ప్లాన్లు వేసేసుకుంటున్నావు. కానీ ఈ లోపల పోతే దేవుడు ఆలోచించు అంటున్నాడు. ఈరోజు నువ్వు ఆలోచించు. దేవుడు మనల్ని పంపించిన ఉద్దేశం. దేవుడు అంటున్నాడు, సువార్తను ప్రకటించాల్సిన భారం నీ మీద మోపబడి ఉన్నది. అయ్యో ఏమంటున్నాడు? అయ్యో అనే మాట ఎక్కడ వాడాడు దేవుడు? పరిసయ్యుల విషయంలో, శాస్త్రుల విషయంలో ఆడాడు. అయ్యో సున్నం కొట్టినా సమాధి, అయ్యో పరిసయ్యులారా, అయ్యో శాస్త్రులారా అంటే వాళ్ళు డౌట్ లేదు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు నరకానికి వెళ్ళే వాళ్ళ దగ్గర వాడాడు ఆ పదం అయ్యో అనేది. ఈరోజు దేవుడు నీ కాడ ఎందుకు వాడాలి ఆ మాట? అయ్యో, సువార్త ప్రకటించకపోతే నీకు శ్రమలు వస్తున్నాయి. సువార్త ప్రకటించకపోవడం వల్లే నువ్వు తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు చెప్పడానికి నీకేమైనా ఖర్చు అవుతుందా? నీకేమైనా డబ్బులు ఖర్చు అవుతాయా? దేవుడు నేనేమైనా డబ్బులు అడుగుతున్నాడా? దేనికి పనికిరాని వాళ్ళే అంత పని చేస్తుంటే కాళ్ళు చేతులు లేని వ్యక్తి ఎంతమందికి సువార్త చెప్పాడు? వాట్సాప్లో పెట్టామన్నా వేల మందికి, లక్షల మందికి సువార్త చెప్పాడు. ఎన్నో దేశాలు తిరిగాడు ఆయన. కాళ్ళు చేతులు లేవు ఆయనకి, 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఆయనే అంతమందికి సువార్త చెప్తే దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. మరి నీ పరిస్థితి ఏంది? దేవుడు అంటున్నాడు, సువార్త ప్రకటించాల్సిన భారం నీ మీద మోపబడి ఉన్నది. నువ్వు సువార్త చెప్పకపోవడం వల్ల నీకేమొస్తున్నాయి? శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, బాధలు. ఈరోజు నువ్వు దిగులు పడుతూ కూర్చోడానికి, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు తెచ్చుకోవడానికి కారణం సువార్త ప్రకటించకపోవడం వల్లే. నువ్వు దిగులు పడుతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు కృంగిపోతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు. ఇవన్నీ కూడా కారణం ఒకటే, సువార్త చెప్పట్లేను. చెప్పకపోతే చెప్పకపోయావు, కనీసం చెప్పే వాళ్ళ కోసమైనా ప్రార్థన చేస్తున్నావా? నీ వల్ల కావట్లేదు, సువార్త చెప్పడం నీ వల్ల కావట్లేదు, కనీసం చెప్పే వాళ్ళ కోసమైనా నువ్వు ప్రార్థన చేసావా ఎప్పుడైనా? ఎంతసేపు చేసావు? 2 నిమిషాలు, 1 నిమిషమా? అది అసలు లెక్కలోకి వస్తుందా? సువార్త చెప్పలేని వాళ్ళు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళగలిగితే వెళ్ళు, లేకపోతే వెళ్ళే వాళ్ళనైనా పంపించన్నాడు. ఏ రోజైనా నువ్వు పంపించావా? అయ్యా పాస్టర్ గారు ఈ 100 రూపాయల సువార్త ఉంచు, లేకుంటే పాస్టర్ గారు వాళ్ళు ఊరు వెళ్తున్నారు సువార్తకి ఈ 200 ఉంచయ్యా, ఈ 10 రూపాయలు ఉంచయ్యా అని ఎప్పుడైనా ఇచ్చావా? ఎంతకాడికి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎక్కడి నుంచి ఏమొస్తుందా, ఎక్కడి నుంచి ఏం తెచ్చుకుందామా? దేవుడు అంటున్నాడు, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం. ఏం చేస్తున్నావు నువ్వు? నీ రేపు దేవుని ముందు నువ్వు నిలబడితే నువ్వు ఏం జవాబు చెప్తావు? ఏం జవాబు చెప్తావు? నువ్వు ఎప్పుడు వాక్యం చెప్తాను, నిద్రపోయానండి అని చెప్తావా? పట్ట కొట్టుకుంటూ తీసుకెళ్ళి నరకంలో వేస్తారు నిన్ను. నిద్రపోమ్మ నరకంలో అని చెప్పి. అర్థమైందా? అదేదో పెద్ద గొప్ప టాలెంట్ అనుకుంటున్నారు నిద్రపోవడం.
దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 55 అధ్యాయంలో దేవునికి నీ పట్ల ఎంత ప్రణాళిక ఉందో అక్కడ రాశాడు. నీ పట్ల దేవుడు ఎన్ని ఉద్దేశాలతో నిన్ను భూమి మీదకి పంపించాడో మీ మమ్మీ డాడీని అడగండి, మిమ్మల్ని ఎందుకు కన్నారో. అసలు మీ మమ్మీ డాడీకి నిన్ను కన్న తర్వాత నీ నుంచి వాళ్ళ ప్లాన్లు ఏమైనా అడగండి. ఏ కూతురైనా ఏ కొడుకైనా లేకుంటే ఎవరైనా మీరు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మ నా గురించి నువ్వేమనుకుంటున్నావు, నేను పుట్టకముందు నేను ఎవరో అమ్మాయో అబ్బాయో తెలియదు, సరే పుట్టినాక అబ్బాయి అమ్మాయి అని చెప్పినప్పుడు నా గురించి నువ్వేం ప్లాన్ చేసావు, అమ్మ నా గురించి నువ్వు ఏం ఆలోచనలు చేసావు, నానా నువ్వు నా గురించి ఏం ఆలోచనలు చేసావు అని అడగండి. ఎప్పుడైనా మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అడగండి. ఏం లేదు, ఏదో నున్నా ఏదో 2-3. కానీ దేవుడు చూడు మన పట్ల ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఇక్కడ యెషయా గ్రంథం 55 అధ్యాయం 8వ వచనం నుంచి చూస్తే చూడండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది దేవుడు చెప్పే మాట. ఎవరు చెప్తున్నారు ఇది? నిన్ను నన్ను తల్లి గర్భంలో తయారు చేసిన మన తల రాత ఆయన చేతుల్లో ఉంది. అర్థమవుతుందా? నీ ప్రాణం ఆయన చేతుల్లో ఉంది, నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. మన జీవితము, మన తలరాతలు, మన బ్రతుకు అంతా ఆయన చేతుల్లో పెట్టుకున్న ఆయన చెప్తున్న మాట ఇది. ఏమని చెప్తున్నాడు? ఇదిగమ్మా మీ తలంపులు అయ్యా నా తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇది యెహోవా దేవుడు నిన్ను తయారు చేసిన దేవుడు చెప్తున్న మాట. ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతంగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. భూమి మీద నుంచి ఆకాశం ఎంత ఎత్తుందండి? ఎవరైనా చెప్పగలరా చదువుకున్న వాళ్ళు? భూమి నుంచి ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరైనా చెప్పగలరా చదువుకున్న వాళ్ళు? మేమంటే మా రోజుల్లో పెద్ద చదువు గిదువు లేకుండా వచ్చామనుకో, మీరు అంటే బాగా చదువుకున్న వాళ్ళు కదా, చెప్పండి చూద్దాం. భూమి నుంచి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఎవరికీ తెలియదు. దేవునికి మన పట్ల ఉన్న ఆలోచనలు కూడా అంత ఉన్నతంగా ఉన్నాయి. ఈరోజు ఇక్కడున్న ప్రతి సిస్టర్ గురించి, ఇక్కడున్న ప్రతి బ్రదర్ గురించి దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. నువ్వు పుట్టేటప్పుడు దేవుడు నిన్ను 9 నెలలు, సృష్టిని 5 రోజుల్లో చేసిన దేవుడు నిన్ను మాత్రం 9 నెలలు తయారు చేస్తూ ప్రతిరోజు నీ గురించి ఆయన ఎన్ని ఆలోచనలు చేశాడో. నా బిడ్డ తయారు చేస్తున్నా 139వ కీర్తనలు అంటాడు, నా తల్లి గర్భములో నేను పిండముగా ఉండగా నీవు నన్ను చూచితివి. అంటే అప్పుడే ఆయన ప్లాన్ వేస్తున్నాడు. నువ్వు పిండముగా ఉన్నప్పుడే. జైపాల్ గారు చెప్తా ఉంటాడు, నేను నా తల్లి గర్భంలో మాంసపు ముద్దగా ఉన్నప్పుడే వీడు జైపాల్ అవ్వాలి, వీడు ఇన్ని అంత హైట్ ఉండాలి, ఈయనకి ఇంత పిల్లలు పుట్టాలి, ఇదంతా కూడా దేవుడు ఎప్పుడు ప్లాన్ చేశాడంట? జైపాల్ గారు కడుపులో మాంసం ముద్దగా ఉన్నప్పుడే ప్లాన్ చేశాడంట. ఏ సేవకుడైనా అదే చెప్తాడు. ఈరోజు నేను కూడా అదే చెప్తున్నా. నువ్వు కడుపులో మాంసం ముద్దగా ఉన్నప్పుడే దేవుడు నీ గురించి, ఇదిగో పలానా సిస్టర్ పేరు ఇది, పలానా బ్రదర్ పేరు ఇది, పలానా బ్రదర్ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఈరోజు ప్రార్థనలో ఇక్కడ కూర్చోవాలి, ఈ వాక్యం వినాలి, ఇదంతా దేవుడు ఎప్పుడు ప్లాన్ చేశాడు? నువ్వు కడుపులో పిండముగా మాంసం ముద్దగా ఉన్నప్పుడే నీ జీవితం అంతా కూడా, అంటే ఈ రోజు గురించే కాదు, నువ్వు చనిపోయేంత వరకు కూడా ఆయన దగ్గర ఉన్న పుస్తకంలో ఏమైంది? రాయబడి ఉన్నదా లేకుంటే రాస్తూ ఉన్నాడా? రాయబోతున్నాడా? ఆల్రెడీ రాసే ఉన్నాడు ఆయన. నువ్వు పుట్టకముందే నీ గురించి అంతా ఆయన రాసి పెట్టాడు అక్కడ. మరి నువ్వేం చేస్తున్నావు? మన మార్గాలు, మన తలంపులు, మన ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలను ఏం చేస్తున్నాయంట? చెరిపేస్తున్నాయని ఆదికాండం 6వ అధ్యాయంలో రాశాడు దేవుడు. దేవుడు రాసిన మనసు, దేవుడు రాసిన పుస్తకం, దేవుడు రాసిన జీవితం అన్నీ చెరిపేసుకొని మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అందుకే దేవుడు మనల్ని ధనవంతులుగా చేయడానికి ఈ లోకానికి ఆయన దరిద్రుడిగా వస్తే మనం ఎందుకు ధనవంతులం కాలేకపోతున్నాం? ఇంకా ధనం వెంట ఎందుకు పరిగెడుతున్నాం అంటే మనం ఆయన చెప్పినట్టు చేయట్లే. ఆయన గీసిన మ్యాప్ మనం చెరిపేసుకొని మన ఇష్టానుసారమైన మ్యాపులు గీసుకుంటున్నాం. ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ కానాను వెళ్ళడానికి కొద్ది రోజుల ప్రయాణమే, కానీ వాళ్ళు ఏం చేశారు? అసలుది ప్లాన్ చెరిపేసుకొని వీళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ మాకు మాంసం కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు అది కావాలి, మాకు ఇది కావాలని 40 సంవత్సరాలు చేసుకున్నారు ప్రయాణం. అర్థమైందా? ఈరోజు మన పరిస్థితి కూడా అదే. దేవుడు అన్ని ఏర్పాట్లు చేసి పెడితే మనం అవి పక్కన పెట్టి మనుషుల వైపు చూస్తున్నాం. ఇవన్నీ ఆలోచిస్తే చిన్న బిడ్డలు బుడ్డిలాట ఆడుకుంటుంటే మనం నవ్వినట్టు ఉంటుంది. ఆలోచించండి ఒకసారి, లోతుగా వెళ్ళి దేవుడికి మనకి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు దేవుడు మనల్ని ఎందుకు పంపించాడు, ఈ రోజులు ఏం జరుగుతున్నాయి, ఎప్పుడు మనిషి ఎలా చనిపోతున్నాడు,
అసలు మనం ఎందుకు వచ్చాం, ఏం చేయాలి, మన జీవితం దాన్ని విలువగా ముగించుకోవాలంటే, మన జీవితాన్ని ఒక విలువగా ముగించుకోవాలంటే ఆయన మనసెరిగి ఆయన ఉద్దేశాలు తెలుసుకొని ఆయన పద్ధతి ప్రకారం జీవిస్తే మన జీవితాలకు విలువ ఉంటుంది. లేకపోతే బైబిల్లో రాయబడింది, ఒక దుష్టుడు చనిపోయినట్టుగా నువ్వు చనిపోదగునా, అలా పరిస్థితి. భక్త్ సింగ్ గారు చనిపోతే పగలే చీకటైపోయింది, యేసుక్రీస్తు ప్రభు చనిపోతే పగలే చీకటైపోయింది. రేపు నువ్వు చనిపోతే ఏమీ కాదు. ఎందుకని? నువ్వు అసలు దేవుని దృష్టిలో విలువలేని వ్యక్తి అయిపోతున్నావు. ఎందుకంటే ఆయన విలువలేంటో, ఆయన మనసు ఏంటో, ఆయన పద్ధతి ఏంటో నువ్వు తెలుసుకోకుండా జీవిస్తున్నావు. నీకు ఒక విలువైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ రోజు నుంచి అయినా దేవుడు అదే అంటున్నాడు, ఈ రోజు వరకు నువ్వు ఎలా జీవించావో తెలియదు కానీ కనీసం ఈ రోజు నుంచి అయినా నువ్వు ఆయన కలిసి జీవించండి. ఆయనతో నువ్వు ఉండు, ప్రతి విషయంలో నువ్వు ఆయన అడుగు. నేను నా భార్య మాట్లాడుకొని ఎక్కడికైనా ముందుకెళ్తుంటాం, నేను నా భార్య మాట్లాడుకుంటాం, ఏంటి మరి ఇలా చేద్దామా అలా చేద్దామా అని ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు కూడా మీ ఫ్యామిలీ అలాగే ఉండాలి. ఫ్యామిలీ కంటే ముందు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మేమిద్దరం కూడా ఫస్ట్ దేవుణ్ణి అడుగుతాం, ప్రభా ఏంటి ప్రభా ఈరోజు వాక్యం చెప్పాలంటే దేవుణ్ణి అడుగుతాం, ప్రభా ఈరోజు ఏం వాక్యం చెప్పాలి, ఆ వాక్యాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, అది కూడా నువ్వే. నేను నిలబడతాను ప్రభా, మొత్తం నువ్వే, నిలబడేది మాత్రమే నేను, అంతే. వాడుకోది మొత్తం నువ్వే మాట్లాడాలి. నువ్వే ప్రతి ఒక్కరితో మాట్లాడాలయ్యా. ఏ ఒక్కరు కూడా నీ మాట తీసుకోకుండా వెళ్ళడానికి వీలు లేదు. అది ప్రార్థన. మీరు ఎవ్వరు రాకముందే మేము ఇక్కడ మోకరించి ప్రేయర్ చేశాం, మీరెవ్వరు రాలే. కూర్చొని ప్రార్థన చేసి అప్పుడు బయటికి వెళ్ళాం. అప్పుడు ఒక్కొక్కరు వచ్చారు. మనము దేవుని కొరకు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే కునుకక నిద్రపోక ఆయన మన గురించి ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, అంటే ఆలోచిస్తున్నాడు. మన గురించి ఆయన కునుకక నిద్రపోక ఆలోచిస్తుంటే ఏదో ఒక టైంలో అయినా మనం ఆయనతో కలుస్తున్నామా? ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తూ పోతున్నాడు. కానీ మన పనులు మనం బిజీగా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఆయనేమో మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. మనం మాత్రం రోజులు అయిపోతున్నాయి, వారాలు అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఎక్కడ ఫ్లాట్లు, ఎక్కడ బంగారం, ఎక్కడ రిలేషన్స్, ఎక్కడ ఇడ్లీలు, దోశలు, పూరీలు, ఇదే కథలో మనం ఉన్నాం. ఆయన మాత్రం మన గురించి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూనే చూస్తున్నాడు. ఆకాశము నుండి దేవుడు గమనిస్తున్నాడు. ఏమని? వేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని. చూడండి, ఆ మాట కీర్తనలో రాసి ఉంటాడు. చూడండి, 2 చోట్ల ఉంటుంది ఆ మాట. ఎవరు ఫస్ట్ తీస్తారో చూద్దాం. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆ మాట 2 సార్లు ఉంటుంది. ఆకాశము నుండి దేవుడు గమనిస్తున్నా. అబ్బా, చూసారా? దేవుడు వెతుకుతున్నాడు. ఎక్కడమ్మా రెఫరెన్స్ చెప్పు? కీర్తనం 14. ఆకాశము నుండి దేవుడు నరులందరినీ ఏం చేస్తున్నాడు? దృష్టిస్తున్నాడు. ఆయన గమనిస్తున్నాడు. ఏమని? వేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో. అయితే జనాలు ఎలా ఉన్నారంట? బొత్తిగా దారి తొలగిపోయారు. దేవుడు పెట్టిన దారిలో లేరు ఇల్లు. దేవుడు పెట్టిన దారిలో ఉంటే ఆ దారిలో నువ్వు వస్తావేమోనని అక్కడ టిఫిన్ ఏర్పాటు చేశాడు, అక్కడ లంచ్ ఏర్పాటు చేశాడు, అక్కడ డిన్నర్ ఏర్పాటు చేశాడు, మధ్యలో స్నాక్స్ పెట్టాడు, మధ్యలో టీలు పెట్టాడు. అన్నీ ఆయన మార్గంలో అన్నీ పెట్టి నిన్ను దేవుడు పంపిస్తున్నాడు. నువ్వు పుట్టడానికి ముందే దేవుడు అన్ని ఏర్పాట్లు చేసి పంపిస్తున్నాడు. నువ్వు అసలు ఆ మార్గంలోనే లేవు. ఇంకో సాతానుగాడు నీకు చూపించిన ఆ యొక్క ఎరలో పడిపోయి, ప్రభువా నాకు టీ కావాలయ్యా, నాకు టిఫిన్ కావాలయ్యా, నాకు భోజనం కావాలా. పిచ్చోడా, ఆల్రెడీ నువ్వు వెళ్ళే మార్గంలో అన్నీ పెట్టాను. నువ్వు దారి తప్పి అటుపోతే నేనేం చేయాలా? గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ విజయవాడ వెళ్ళే రోడ్లో ఇక్కడ సూర్యాపేట వస్తుంది, అక్కడ ఇంకో మదిర వస్తుంది, ఇంకొక ఊరు వస్తుంది అని వాళ్ళు బోర్డులు పెట్టారు. నువ్వు విజయవాడ వెళ్ళే రోడ్డు వెళ్ళకుండా అడవిలో పడి వెళ్ళి, నాకు సూర్యాపేట కనపడతలేదే, నాకు మదిర కనపడతలేదే, నాకు విజయవాడ రాలేదే, వాళ్ళేమో 3 గంటలు వెళ్తారు, 4 గంటలు వెళ్తారు, 5 గంటలు అవుతున్నారు, ఇప్పుడు 10 గంటలైనా నాకు ఏ ఊరు రాలేదే అని అంటే ఎట్లా? అడవిలో పడి వెళ్ళి అసలు వెళ్ళాల్సిన రూట్ తెలుసుకొని వెళ్ళాలి కదా.
అది దేవుడు అంటున్నాడు, నీ మార్గంలో నేను నీకు అన్ని ఏర్పాట్లు చేశా. ఈ టైంకి ఇది జరగాలి, ఈ వయసులో ఇది జరగాలి, ఈ వయసులో ఇది జరగాలి, ఈ వయసులో ఇది జరగాలని ఖచ్చితంగా ఒక ప్లాన్ వేసి నేను పుట్టకముందు నీ జీవితం అంతా ఒక మార్గం గీసి పెడితే, నేను గీసిన మార్గం చెరిపేసుకొని నీ మార్గంలో నువ్వు వెళ్తుంటే నేనేం చేయాలి? అది ఆదికాండం 6వ అధ్యాయంలో అంటాడు. ఆ మాట కూడా చూద్దాం. 12వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు. తమ మార్గాన్ని ఏం చేశారంట? సమస్త శరీరులు అన్నాడా, కొద్దిమంది అన్నాడా? సమస్త శరీరులు తమ మార్గాన్ని ఏం చేసుకున్నారు? చెరిపేసుకున్నారు. దేవుడు చెప్తున్నాడు, నేను కరెక్ట్గా మ్యాప్ గీసి ఇది విజయవాడ వెళ్ళేది, ఇది మద్రాసు వెళ్ళేది, ఇది ముంబై వెళ్ళేది అన్నీ నేను కరెక్ట్గా మ్యాప్ వేసి పెట్టా. కానీ మీరు ఆ మార్గాలు చెరిపేసుకొని ఆ మార్గంలో మీకు ఏం కావాలో కూడా నేను పెట్టాను. ఇదిగో ఈరోజు వీళ్ళకి ఇది, రేపు ఇది, వాళ్ళకి ఎల్లుండిది, వాళ్ళకి ఇది, ఆవులు ఎల్లుండిది, అన్నీ నేను ఏర్పాటు చేశాను. నేను నిన్ను భూమి మీదకి పంపించాను. నేనేం అన్యాయస్తుని కాదు. కానీ మీరేం చేశారు? నేను గీసిన మార్గాన్ని చెరిపేసుకొని మీ ఇష్టానుసారమైన మార్గంలో నా భర్త, నా భార్య, నా పిల్లలు, నాకు వాళ్ళు, నాకు వీళ్ళు, వాళ్ళ మనుషులను సంతోషపెట్టుకుంటూ నీ జీవితం అంతా అలాగా దేవుడు గీసిన మార్గంలో లేవు. నువ్వు ఇప్పుడు వేరే మార్గంలోకి వెళ్ళిపోయావు. అందుకనే నువ్వు ఈరోజు ఇబ్బందులన్నీ. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈరోజైనా ఆయన మార్గంలోకి నువ్వు రా. దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఈరోజైనా నువ్వు ఆయన మార్గంలోకి రా. అది దేవుడు కోరేది. ఒకవేళ ఈరోజు వరకు నువ్వేం చేసావు, ఏ మార్గంలో తిరిగావో, కానీ నువ్వు పుట్టక ముందే నేను నీ గురించి మొత్తం రాసిపెట్టా. ఏ టైంకి నీకు ఏది ఇవ్వాలో కూడా మొత్తం నేను సిద్ధపరచా. ఈ రోజు నుంచి అయినా నువ్వు ఆయన మార్గంలోకి రా. అది దేవుడు అంటున్నాడు. ఆయన మార్గాలు చెరిపేసుకుని, అందుకే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేస్తుంటే వారేమో బొత్తిగా దారి తొలగిపోయారు. మేలు చేసేవారు ఒక్కడు కూడా, అంటే క్రీస్తు పని చేసేవాడు ఒక్కడు కూడా కనపడతలే. అందరూ ఒక గొర్రె వెళ్తే మిగతా గొర్రెలన్నీ, ఒక గొర్రె చీర కొనడానికి వెళ్తే మిగతా గొర్రెలన్నీ చీరలకే, ఒక గొర్రె బంగారం కొనడానికి వెళ్తే మిగతా గొర్రెలన్నీ బంగారానికే, ఇంకొక గొర్రె అరిసెలు చేసుకుంటుంటే ఆ గొర్రెలన్నీ అరిసెలకే, ఇంకొక రేషన్ షాప్కి వెళ్తే ఈ గొర్రెలన్నీ ఇప్పుడే నల్లొచ్చింది అనగానే 4 గొర్రెలు వెళ్తాయి, ఈ గొర్రెలు వెనకాల ఇంక 8 గొర్రెలు వెళ్తాయి, ఎండ వచ్చింది అనగానే బట్టలు ఆడడానికి ఇంక 4 గొర్రెలు వెళ్తాయి. అందరూ ఎవరు గొర్రెల పనులు వాళ్ళు ఉంటే కాపరి ఏం చేయాలా? కాపరి గొర్రెలు ఎంతరాలు పడాలా? అప్పుడు గొర్రెలు ఎట్ట అవుతారు? మేకలు అవుతారు. అర్థమైందా? కాపరు వెంటబడే వారినే గొర్రెలు అంటారు. మన వెంట కాపరు పడాలంటే అది మేకలు అవుతాయి. అర్థమవుతుందా? మేకలు ఏం చేస్తాయి? కూర్చొని నా వెంట పాస్టర్ గారు వాళ్ళలేదే, నన్ను ఎవరు పట్టించుకోలేదే, నాతో ఎవరు మాట్లాడలేదే, ఈ అబ్జర్వేషన్లో ఉంటాయి ఎప్పుడు మేకలు. నేను అటు పోతా, వెనకాల కాపరు వస్తాడు చూడు అంటది మేక. అంటే అట్లాంటి విశ్వాసి. నేను ఈరోజు ప్రార్థనకు రాను చూడు, పాస్టర్ గారు ఎంత కుళ్ళు ఇదైపోతాడు చూడు. ఇవన్నీ మేక లక్షణాలు. వస్తే అంత, రాకపోతే అంత. కానీ సాతానుగాడు నీకు మేక మనసు ఇస్తున్నాడు, జాగ్రత్త. మేక వన్నె పులి అంటారు, అంటే మేక లక్షణాలు కలిగిన. అలా ఉండొద్దు, గొర్రెలాగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాపరిని మనసెరిగి నువ్వు జీవించాలి, అది దేవుడు కోరుతున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూసారా? వాగ్దానాలు పొందాలంటే, వాగ్దానాలు సొంతం చేసుకోవాలంటే దేవుడు నీ పట్ల ఆకాశం అంత ఉన్నతమైన వాగ్దానాలు కలిగి ఉన్నాను అన్నాడు కదా, అవన్నీ నువ్వు సొంతం చేసుకోవాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా, అవన్నీ నువ్వు సొంతం చేసుకోవాలంటే నీకు ఓపిక చాలా అవసరం. చూసారా? దేవుడు అదే రాశాడు అక్కడ, మీరు దేవుని చిత్తమును నెరవేర్చి ఆయన వాగ్దానాలన్నీ సొంతం చేసుకోవాలంటే ఏం కావాలి? మనకి ఓపిక కావాలి. ఈరోజు ప్రార్థనకి వెళ్ళాను, ఉపవాస ప్రార్థనకి, ఏం కార్యం జరగలేదే. 10 రోజులు వెళ్ళాను, ఏం కార్యం జరగలేదే. 20 రోజులు వెళ్ళాను, ఏం కార్యం జరగలేదే. పాస్టర్ గారు ప్రార్థన చేశాడండి, పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, ఏం కార్యము జరగలే. మేము ఫస్ట్ పాస్టర్ గారితోనే ప్రార్థన చేయించుకున్నాం, కార్యం జరగలే. మరి వాళ్ళకెందుకు జరిగింది, వీళ్ళకెందుకు జరిగింది, నీకెందుకు జరగలే? అది ఆలోచించరు. మరి ఇంతమందికి కార్యం జరుగుతుంది, మరి నీకెందుకు జరగలే?
అది నీ మిస్టేక్ కాదు, అది పాస్టర్ గారి మిస్టేక్. ఎలా చెప్తారో మాటలు. ప్రార్థన చేశారండి, ముందే ప్రార్థన చేయించుకున్నాం మేము. ఎందుకు జరగలే? మరి నీ దగ్గర ఏముందో అది చూడు ఫస్ట్. దేవుడు అన్నాడు, ఎలీషా వచ్చి ప్రార్థన చేసిన, మోషే వచ్చి ప్రార్థన చేసిన నేను నీ మొర ఆలకించను. మరి వేరే వాళ్ళకి కార్యం జరుగుతుంది, నీకెందుకు జరగలే? అంటే నీ మిస్టేక్ ఏంటో నువ్వు చూసుకో. పాస్టర్ గారు కరెక్ట్ కాదులే, పాస్టర్ గారు ప్రార్థన ఇంకో పాస్టర్ గారి దగ్గర చేయించుకుందాం, ఆ పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారు అందరు పాస్టర్లకు ప్రార్థన చేసినా కార్యం జరగదాడా? దేవుడు అన్నాడు, మీరు కాదమ్మా, ఇప్పుడున్న పాస్టర్లు కాదు, అప్పుడున్న ఆ భక్తులను తీసుకొచ్చి ప్రార్థన చేయించినా నేను కార్యము చెయ్యనన్నాడు. ఎందుకు చేయడు? ముందు నువ్వు సరి చేసుకోకుండా దావీదు ఆ పాపం తీసేసినప్పుడు అక్కడ స్థిగులు ఏమైపోయింది? ఆగిపోయింది. ఆకానును చంపినప్పుడు అక్కడేమైంది? ఆశీర్వాదం స్టార్ట్ అయింది. అబ్రహాము లోతును విడిచిపెట్టినప్పుడు ఏమైంది? అక్కడ ఆశీర్వాదము స్టార్ట్ అయింది. ఇవన్నీ మర్చి గుర్తురావు నీకు. ఎంతకాడికి పాస్టర్ గారు ప్రార్థన చేసాడు కానీ కార్యం జరగలే. మరి ఎందుకు జరగలే? అది ఆలోచించవా? తొందరపడి మాట్లాడడం కాదు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కాదు, వెనక ముందు. మరి అప్పుడు జరిగిందిగా కార్యం, ఇప్పుడు ఎందుకు జరగలే? నువ్వు సరి చేసుకోవాల్సిన ఏముందో అది సరి చేసుకోవడం కాదు, పాస్టర్ గారిని తప్పు పట్టేయడం వచ్చేసింది. నువ్వేమి ఇంకా ఏ విషయాల్లో సరి చేసుకోవాలి? ఆయన అయితే అదే భారంతో చేశాడు, అప్పుడు అదే భారంతో చేశాడు, అప్పుడు కార్యం జరిగింది. మరి ఇప్పుడు అదే భారంతో చేశాడు, మరి ఇప్పుడు ఎందుకు కార్యం జరగలే? ఎక్కడ మనం తప్పిపోతున్నామో, ఎక్కడ సరి చేసుకోవాలో ఒక్కసారి ఆలోచించేయి. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు వాగ్దానాలు సొంతం చేసుకోవాలంటే, దేవుని చిత్తమును నెరవేర్చాలంటే నీకు ఓపిక అవసరము. తొందరపడి మాట్లాడద్దు. కాలు జారితే తీసుకోవచ్చు కానీ చెప్పండి, నోరు జారితే తీసుకోలేము. మాతో కూడా కొంతమంది ఎటకారంగా మాట్లాడుతుంటారు. అయ్యా మేము వచ్చి మీ దగ్గర ప్రార్థన చేయించుకున్నామయ్యా, అయితే ఏమి కాలేదయ్యా, అప్పుడు హాస్పిటల్కి వెళ్ళామయ్యా అని నా దగ్గర కావాలని ఎటకారంగా మాట్లాడుతుంటారు. ప్రభువా, నేనైతే భారంతో ప్రార్థన చేశానయ్యా, వాళ్ళు వెళ్ళిపోయినా నేను అదే ప్రార్థన చేస్తుంటా. ప్రభువా, నేనైతే భారంతోనే చేశాను. వారు ఏ విషయంలో ఇంకా సరి చేసుకోవాలి ఆ విషయంలో సరి చేయి ప్రభువా. నేనైతే వాళ్ళ కోసం భారంగా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసిన కార్యం జరగలేదంటే ఏదో ఉంది అక్కడ మిస్టేకు. మరి వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళకి జరుగుతుంది, మరి వీళ్ళకి ఎందుకు జరగలే అని నా లోపల ఎంత వేదనో. ఎవరైనా ప్రార్థన చేశారు, పాస్టర్ గారు కార్యం జరిగిందంటే అబ్బా హల్లెలూయా అంటా నేను. సంతోషం. ఈరోజు ఒక్కొక్కరు బాగలేని వాళ్ళు చర్చకు వస్తుంటే నాకెంత సంతోషమో. నా బిడ్డ చర్చకు వస్తుంది, నా బిడ్డ చర్చకు వస్తున్నాడు అని నాకెంత సంతోషం హృదయంలో. నాకు తెలుసు, నా దేవునికి తెలుసు అది. ఒక్కొక్కరు బాగలేదని మానేస్తుంటే ఎంత బాధ ఉంటుంది లోపల. దానికోసం మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం, మేము ఏ పనులు చేసుకుంటున్నాం, మా ప్రార్థన అదే ఉంటుంది. మీరు మమ్మల్ని మంచిగా అర్థం చేసుకున్నా చెడుగా అర్థం చేసుకున్నా మా మనసు మాత్రం మారదు. ఎందుకంటే మా మనసు దేవుని మనసు కలిసిపోయి ఉంది ఇక్కడ. మా మనసు దేవుని ఉద్దేశాలు, మా మనసు అన్నీ ఒకలాగా ఉంటాయి. ఒకవేళ మనుషులు రకరకాల మనస్తత్వాలు ఉండొచ్చు, చర్చకు వచ్చేవాళ్ళు రకరకాల మైండ్లు ఉండొచ్చు, చర్చకు వచ్చేవాళ్ళు మమ్మల్ని రకరకాలుగా అనుకోవచ్చు, కానీ మా మనసు ఆయన మనసు ఒకటే ఉండాలని మేము ఎప్పుడు సేవకుడు దేవుడికి లెక్క అప్పగించాలా, మనుషులకు కాదు. సేవకులుగా మేము దేవునికి లెక్క అప్పగించాలా. మనుషులు మా గురించి కొంతమంది అంచనాలు వేస్తుండొచ్చు, ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా అనుకోవచ్చు మనుషులు. కానీ నాకు దేవునికి తెలుసు నా మనసు ఏంటో, నేను ఎలా వాడబడుతున్నానో ఇవన్నీ నాకు దేవునికే తెలుసు. ఎవరిని దేవుడు ఒకలాగా వాడుకోడు, ఒక్కొక్కరిని ఒకలాగా వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం ఆయన చిత్తమును నెరవేర్చాలంటే, వాగ్దానాలు సొంతం చేసుకోవాలంటే, మన పట్ల దేవునికి ఉన్న ఆకాశమునందు ఉన్నతాలు నెరవేరవాలంటే వీటన్నిటికీ ఓపిక అవసరం. ఏమవసరం? ఓపిక. మనం రోడ్డు కోసం ప్రార్థన చేసాం, 1 సంవత్సరం ప్రార్థన చేసాం, 2 సంవత్సరాలు ప్రార్థన చేసాం, 3 సంవత్సరాలు ప్రార్థన చేసాం, 4 సంవత్సరాలు ప్రార్థన చేసాం, రోడ్డు అవ్వలే. ఉపవాస ప్రార్థనలో చేసాం, అన్ని ప్రార్థనలో చేసాం, రోడ్డు అవ్వలే. 7 సంవత్సరాలు చేసాం, 8 సంవత్సరాలు చేసాం, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలకు అయింది రోడ్డు. ఎలా ఉంది రోడ్డు? వచ్చిన వాళ్ళందరూ భలే ఉందయ్యా రోడ్డు అంటున్నారు. అంటే ఉదాహరణ చెప్తున్నా నేను, మన కళ్ళ ముందు కనపడేది అది అంతే. కొంతమంది పెళ్ళిళ్ళ కోసం సంవత్సరాలు చేస్తున్నాం, ఇంకా పెళ్ళి కాలే. కొంతమందికి అయిపోయింది. అదంతే. దేవుడు ఆ టైం వచ్చినప్పుడు అది అలాగా జరిగిస్తాడు. ప్రతి దానికి దేవుడు ఏం నిర్ణయించాడు? ప్రతి దానికి దేవుడు ఆల్రెడీ టైం ఫిక్స్ చేసి పెట్టేశాడు ఆయన. ఆ టైం వచ్చినప్పుడు అది జరుగుతుంది. అయినా మనం మాత్రం మన ఓపికను దేవుడు అదే అంటున్నాడు,
నీ వాగ్దానాలు సొంతం చేసుకోవాలంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే నీకు కావాల్సింది ఏంటంటే ఓపిక. అది దేవుడు అంటున్నాడు, ఓపిక ఉండాలా. తర్వాత ఇంకోటి కూడా ఉండాలి. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో ఏం చెల్లించాలి దేవునికి? ఈరోజు నువ్వు ఒక పేస్ట్ కొనుక్కున్నారండి, కొత్త పేస్ట్ నువ్వే ఓపెన్ చేస్తున్నావు. ఏం చేయాలి? ప్రభా ఈ పేస్ట్ ఇచ్చినందుకు. సోప్ ఓపెన్ చేస్తున్నావు, ఈరోజు నువ్వే ఓపెన్ చేస్తున్నావు కొత్త సోప్. ఫస్ట్ మీ ఇంట్లో ఈ సోప్ ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు ప్రార్థనకు వచ్చావు, నువ్వు ప్రార్థనకు రావడం కూడా గొప్ప విషయం. ఈ రోజుల్లో ప్రార్థనకు వచ్చావు, ప్రభా నేను ఈరోజు ప్రార్థనకు రావడానికి నాకు మంచి ఆరోగ్యము. ఈరోజు ప్రార్థనకు రావాలనుకొని చాలామంది రాలేక ఇళ్ళల్లో ఉన్నారు, మంచాల మీద పనుకొని లైవ్ చూస్తున్నారు కొంతమంది. అంటే ప్రతి విషయం అందు దేవునికి మనం ఏం చెల్లించాలి? ఈరోజు నీ భర్త బతుకున్నాడు, దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఈరోజు నీ భార్య బ్రతుకుంది, దేవునికి కృతజ్ఞత చెల్లించు. నీ పిల్లలు బతుకున్నారు, దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఈరోజు నువ్వు పొద్దున్న తినడానికి టిఫిన్ ఉంది, మధ్యాహ్నం భోజనం ఉంది, రాత్రి దేవునికి కృతజ్ఞత చెల్లించు. జరగరాదిని జరిగిపోయిన తర్వాత అప్పుడు అయ్యో ప్రభు అంటే ఉపయోగంలే. ఉన్నప్పుడు ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞత చెల్లించావా? ఈరోజు నా భర్త ఉన్నందుకు నీకు థ్యాంక్స్ అయ్యా, ఈరోజు నా భార్య ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు అయ్యా, నా పిల్లలు క్షేమంగా ఉన్నారు నీకు కృతజ్ఞతలు అయ్యా. అన్నీ ఉన్నప్పుడు ఏం తెలియదు దాని విలువ, లేనప్పుడు తెలుస్తుంది దాని విలువ. అప్పుడు కృతజ్ఞత చెల్లించడం కాదు, ఇప్పుడే ప్రతిరోజు నా భర్తను బట్టి, నా భార్యను బట్టి, నా పిల్లలను బట్టి, ఈరోజు నేను ఉండడానికి ఇల్లు, తినడానికి తిండు, అది రెంట్ ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా ఏదైనా ఒకటే, దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. ఎందుకంటే అసలు పర్మనెంట్ అన్నీ అక్కడ ఉన్నాయి మనకి. దేవుడు అన్నీ అక్కడ ఏర్పాటు చేశాడు. అందుకే దేవుడు అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి, అక్కడ చూసుకుంటా, అక్కడ నేను మీకు రెస్ట్ని ఇస్తా అన్నాడు. అక్కడ దాకా రెస్ట్ వద్దు మనకి. ఇక అక్కడికి వెళ్ళేంతవరకు మనం ఏం చేయాలా? కష్టపడుతూనే ఉండాలా, కన్నీరు గారుస్తూనే ఉండాలా, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూనే ఉండాలా. ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో మనకు తెలీదు. అన్నిటి కోసం మనం ఎప్పుడు ప్రార్థన, అందరి కోసం, అన్ని సమస్యల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే మనం క్షేమంగా ఉంటాం. అర్థమైందా? అంతేగాని ఎప్పుడు మన గురించే మనం ఆలోచిస్తే మన గురించి ఎప్పటికీ అవి జరగవు. ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తే దేవుడు మన పరిస్థితుల్లో దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం దేవునికి ఏం చెల్లించాలి? చిన్న జలుబు వచ్చింది, తగ్గిపోయింది, దేవునికి థ్యాంక్స్ చెప్పావా? కొంతమంది వస్తారు ప్రార్థన చేయించుకుంటారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు వెళ్ళి యాజకునికి కనపరుచుకో అన్నాడు యేసయ్య. 10 మందికి బాగా అయితే ఒక్కడవే వచ్చావు, మిగతా 9 మంది ఎక్కడా అన్నాడు యేసయ్య. చాలామంది వస్తారు, ప్రార్థన చేయని పాస్టర్ గారు అంటారు, తగ్గిపోయింది అంటారు, గొమ్ముకి వెళ్ళిపోతారు. అంతే. దేవునికి కృతజ్ఞత మోషే ధర్మశాస్త్రం ప్రకారం చెల్లించరు, పెద్ద రోగం వచ్చి కూర్చుంటారు. అప్పుడు అంటారు ప్రభు ప్రభు అంటాడు. మరి ఇంతకు ముందు జరిగిన మేలులన్నీ ఏమైనాయి? అవన్నీ మర్చిపోయావా? అంటే దేవుడు ప్రతి దానికి మనం ఏం చేయాలి? దేవునికి లెక్క అప్పగించాలి. ఎన్నిసార్లు దేవుడు ఎన్ని కార్యాలు చేసినా తీసి పడేస్తున్నారు. ఇప్పుడు పెద్దదే వచ్చింది, మరి ఇప్పుడు ఏం చేస్తా? అదే చిన్న చిన్న విషయాల నమ్మకంగా ఉంటే పెద్ద దాంట్లో దేవుడు కార్యం చేస్తాడు కదా. మరి ఎందుకు నమ్మకంగా లేవు? దేవుని దగ్గర దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని దగ్గర ప్రతిదానికి లెక్క ఉంటుంది. దేవుడు నిన్ను అడుగుతాడు రేపు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఒక మాట గుర్తు చేస్తున్నాడు దేవుడు. చూడండి, గలతీ పత్రిక ఈ భయంకరమైన కరోనా దినాల్లో ఎంత మహానుభావులు, కొమ్ములు తిరిగిన బాడీ బిల్డర్స్, భరత్ నగర్లో 2 బాడీ బిల్డర్స్ కదా, 2 అన్నదమ్ములు చక్కగా మంచిగా జిమ్ బాడీ, వాళ్ళు మిస్టర్ హైదరాబాద్, మిస్టర్ ఇండియా అన్నట్టుండే వాళ్ళు బాడీ బిల్డర్స్, 2 చనిపోయారు. ఎంత కొమ్ములు తిరిగిన వీరులు, భయంకరమైనటువంటి డబ్బున్న వాళ్ళు, కోటీశ్వర్లు చనిపోయారు. దేవుడు గలతీ పత్రికలో ఒక మాట అంటున్నాడు, 1వ అధ్యాయం 4వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు యేసు క్రీస్తు ప్రభువు ఈరోజు ఇక్కడున్న మనందరినీ ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రస్తుతం ఉన్న దుష్టకాలము నుండి విడిపించడానికి దేవుడు అప్పుడు శిక్ష చెల్లించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఉన్న దేవుడు కాబట్టి. ఈరోజు మనం ఇంత సుఖంగా ఉన్నామంటే కారణం దేవుడు అప్పుడు చెల్లించిన అది. ఆయన అప్పుడు చెల్లించాడు కాబట్టి ఈరోజు ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. అర్థమవుతుందా?
దేవుడు నీ గురించి ఇంత ప్లాన్ వేసి ఉంటే నువ్వు ఏం చేశాడయ్యా దేవుడు నా కోసం అంటే, నీ అంత ఎర్రోళ్ళు ఇంకొకళ్ళు లేరు. నీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు, కానీ నువ్వే ఆయన మార్గంలో లేవు. అది దేవుడు చెప్తున్నాడు. ప్రస్తుతం ఉన్న దుష్ట కాలము నుండి మనల్ని విడిపించడానికి దేవుడు ఎప్పుడో వేళ చెల్లించాడు. అందుకనే ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నువ్వు సర్వసత్యంలోకి వస్తావేమో అని. ఆయన పని అదే, ప్రతి విశ్వాసిని సర్వసత్యంలోనికి నడిపించడమే ఆయన పని. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్తలో కూడా ఒక మాట అంటాడు చూడండి, 7వ అధ్యాయము 17వ వచనం, ముగింపులోకి వచ్చేసాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనం నుంచి దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నిజంగా ఎవరైనా సరే ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడల. ఈరోజు మనం నిశ్చయించుకోవాల్సింది ఏంటి? ఆయన చిత్తము చొప్పున, ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో ఆయన మనకు ఏర్పాటు చేసినవన్నీ సొంతం చేసుకోవాలంటే ఆయన చెప్పినట్లుగా ఆయన చిత్తంలో మనం నడుచుకోవాలి. ఆయన చెప్పిన చిత్తంలో, ఆయన చెప్పిన మార్గంలో మనం నడుచుకుంటే వేరే రూట్కి వెళ్ళి మన సమయం వేస్ట్ కాదు. చూడండి, మనం విజయవాడ వెళ్ళాలంటే 4 గంటలు వెళ్ళిపోతాం. అయితే మనం విజయవాడ వెళ్ళాల్సిన దారిలో వెళ్లకుండా వేరే దారిలోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ విజయవాడ దారిలోకి వచ్చి మళ్ళీ విజయవాడ వెళ్ళేసరికి 8 గంటలు పట్టింది. అర్థమైందా? ఐగుప్తు నుంచి కానాను వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అదే పరిస్థితి అయింది. ఈరోజు దేవుడు మనతో కూడా అదే చెప్తున్నాడు. ఎందుకు ఆలస్యం అవుతుంది? నీకు రావాల్సిన బ్లెస్సింగ్స్ ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? నీ ఇంట్లో శుభకార్యం ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈరోజు నీ జీవితంలో ఒక కార్యం జరగాలంటే ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు స్వస్థత రావట్లేదు? ఎందుకు ఆర్థిక ఇబ్బందులు పోవట్లేదు? ఎందుకు కష్టాలు? ఎందుకు బాధలు? ఎందుకు కన్నీరు? అంటే వెయిట్. దేవుడు అన్నాడు, ఓపిక. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎట్టే లేట్ వచ్చావు, అందుకే లేట్ అయింది. నువ్వు నేరుగా వాక్యానుసారంగా వెళ్ళుంటే ఈ పాటికి నీకు లేట్ అయ్యేది కాదు. అర్థమవుతుందా? అందుకే దేవుడు అన్నాడు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ మార్గంలో ఉంటే నీకు అన్ని టయానికి జరుగుతాయి. నువ్వు ఆ మార్గంలో లేకుండా వేరు మార్గాల్లోకి వెళ్ళి వచ్చేసే ఒకరికి ఇల్లేట్ అయిపోయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజు నుంచి అయినా కరెక్ట్గా నువ్వు ఆయన మీద, గుడ్డిగా ఆయన మీద ఆధారపడు. ఎందుకంటే ఆయన చేతుల్లో నీ జీవితం పెడితే ఇక అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇక నువ్వు వేరే ఆలోచనలేమి, ఇక నువ్వు ఒక గొర్రె కాపరి చేతిలో ఉంటే హ్యాపీగా నెమరేస్తూ ఉంటుంది. అది హ్యాపీగా ఉంటుంది. ఎందుకని? నా కాపరు ఉన్నాడు, నాకేమైనా చూసుకుంటాడు. గొర్రె చూడండి, హ్యాపీగా కాపరు దగ్గర ఉంటుంది. ఆయన సంకలో పెట్టుకుంటే గొర్రె హ్యాపీగా నెమరేసుకుంటూ ఉంటుంది. అది ఎందుకని? నా కాపరు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నాకేమైనా ఆయన చూసుకుంటాడు. ఈరోజు నువ్వు ఆ పొజిషన్కి వస్తే ఈరోజు దేవుడు నిన్నేం చేస్తాడు? చూసుకుంటాడు. కాబట్టి నిజంగా ఆయన చిత్తం ఎరిగిన వారు ఆయన విషయాలన్నీ, ఆయన బోధలన్నీ తెలుసుకొని ఆ వాక్య ప్రకారం జీవిస్తారని దేవుడు చెప్తున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం. నువ్వు కనుక ఆయన చిత్తం ఎరిగి కూడా చేయకపోతే ఏం జరుగుతుందో కూడా దేవుడు చెప్తున్నాడు. ఆయన చిత్తం తెలుసుకొని వాక్యం ప్రకారం నువ్వు ఎందుకు పుట్టావో, ఎందుకు బతికావో, ఏం పని చేయాలో, నువ్వు సువార్త ప్రకటించడానికే పుట్టావు, ఆయన ఉద్దేశం కొరకే పుట్టావు, అన్నీ తెలుసుకొని కూడా నువ్వు చేయకపోతే దేవుడు అన్న లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనంలో, మన యజమానుని అంటే మన బాస్ ఎవరండి? మన బాస్ చెప్పండి. నా బాస్ అయితే యేసయ్య అండి. మరి మీ బాస్ ఎవరో? యేసు క్రీస్తు ప్రభు మన బాస్ అయితే నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన కునుకాక నిద్రపోక నీ కోసం విజ్ఞాపం చేస్తుంటే, నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన కునుకాక నిద్రపోక నీ కోసం విజ్ఞాపం చేస్తుంటే ఆయన నీ బాస్ అయితే దేవుడు అంటున్నాడు, నీ బాస్ గురించి నువ్వు తెలుసుకొని కూడా అలా జీవించకపోతే సిద్ధపడకుండా ఉన్న వాళ్ళు ఎవరు? బుద్ధి కలిగిన వాళ్ళ, బుద్ధి లేని వాళ్ళ? బుద్ధి లేని వాళ్ళు సిద్ధపడలే. ఎందుకంటే వాళ్ళు చాలా పనులు ఉన్నాయి వాళ్ళకి. పొద్దున్న లేకవాళ్ళ ఆ పనులు, మధ్యాహ్నం ఆ పనులు, సాయంత్రం ఆ పనులు, వీళ్ళు చాలా బిజీ. వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు. కానీ బుద్ధి కలిగిన కన్యకలు అన్ని పనులు చేసుకుంటున్నారు, రాకడికి సిద్ధపడ్డారు. వీళ్ళు కూడా అన్ని పనులు చేశారు, వాళ్ళు కూడా అన్ని పనులు చేశారు. కానీ వీళ్ళు సిద్ధపడ్డారు, వాళ్ళు సిద్ధపడలే. అర్థమైందా? ఇద్దరు సేమ్, కానీ వాళ్ళు సిద్ధపడ్డారు, వీళ్ళు సిద్ధపడలే, అంతే తేడా. దేవుడు అంటున్నాడు,
ఈరోజు అయినా సరే నువ్వు బుద్ధి లేని కన్యకగా కాక బుద్ధి కలిగిన కన్యకగా కాక ఆయన నీ బాస్ చిత్తం ఏంటో తెలుసుకొని, ఈరోజు నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకొని సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక. చూసారా, ఈ ప్రతి మాటకు అర్థం ఉంది ఇక్కడ. యేసయ్య చిత్త ప్రకారము నీవు జరిగింపక ఉండు దాసునికి, ఉండు విశ్వాసికి, ఉండు ఆ అక్కకి, ఉండు ఆ అన్నకి అనేకమైన, ఆ మాట నేను చెప్పను, మీరే చెప్పండి ఏం జరుగుతాయంట, అనేకమైన, అంతవరకు అని చెప్పేది. ఇక మీరు మిగతాది మీరు కంప్లీట్ చేసుకోండి. అమ్మ, నా విశ్వాసం పట్టుకొని కొడుతుంటే నేను ఊరుకుంటానా? వెళ్ళి అడ్డం పన్ను. మోషే విశ్వాసిని పట్టుకొని మోషే చంపుతానంటే, దేవుడు చంపుతానంటే మోషే ఏం చేశాడు? అయ్యో ఆగయ్యా ఇన్ని రోజులు నా బిడ్డల్లాగా నడిపించమంటే నడిపించా, ఈరోజు వచ్చి మొత్తాన్ని చంపేస్తారంటే రేపు పొద్దున్న లేచి నేను ఎవరి మొహం చూడాలా? మోషే, నిన్ను నీ భార్య నుంచి మళ్ళీ వీళ్ళందరినీ నేను ఇంతమందిని పుట్టిస్తానంటే వద్దయ్యా. వాళ్ళు ఏమనుకుంటారు అన్యులు? వీళ్ళని ఐగుప్తు నుంచి తీసుకెళ్ళి కానాను పాలు తేనెల దేశం తీసుకెళ్తానని మధ్యలో అరణ్యంలో చంపేశాడు. ఇలా దేవుడు ఏం దేవుడు అంటారా? నీకు చెడ్డ పేరు వస్తుంది అయ్యా, వద్దయ్యా, దండం పెడతానయ్యా. కాపరికి అంతే ఉంటుంది, కాపరి మనసు అది. చాలామంది కాపరిని అపార్థం చేసుకుంటారు. ఆ కాపరికి మేమంటే ఇష్టం లేదులే, మేమంటే ప్రేమ లేదులే, వాళ్ళనే పట్టించుకుంటారులే, వీళ్ళనే పట్టించుకుంటారులే అని సైతాన్ గాడు వచ్చి సోలో గుసగుస, పాస్టర్ గారికి నువ్వు అంటే ఇష్టం లేదు, పాస్టర్ గారికి వాళ్ళంటేనే ఇష్టం తెలుసా, అనంగా వీళ్ళు అన్నం తినేసి అన్నం తిన్న మానేస్తారు, వీళ్ళు సన్నగా అయిపోతారు, ఆ ఫ్యామిలీ అంటేనే ఇష్టం, మన ఫ్యామిలీ అంటే ఇష్టం లేదు అని సాతాన్ గాడు చెప్తా ఉంటాడు. నమ్మేవు పప్పులో కాలేసినట్టే. పప్పులో కాలేస్తే ఏమవుతుంది? చర్మం ఊడొస్తుంది. వేడి వేడి పప్పులో కాలేస్తే ఏమవుతుంది? చర్మం ఊడొస్తుంది. సాతానుగాడు ఆ ఎక్కలో చేరుతాడు, ఈ ఎక్కలో చేరుతాడు. అక్కో నీకు తెలియదు అక్క, పాస్టర్ గారికి మనం అంటే ఇష్టం లేదు, వాళ్ళంటే ఇష్టం అక్క అనగాలి. ఈ చెల్లి అవునా, రేపు నుంచి పాస్టర్ గారు, ఏం పాస్టర్ గారు ప్రైజ్లాడండి, కానీ మనసులో మాత్రం పాస్టర్ గారు వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదు. అమ్మ ప్రార్థన చూద్దాంలేండి, తర్వాత చూద్దాం, మా ఇంట్లో పేరు ఇప్పుడే పెట్టమండి మేము అక్కడ, ఎందుకంటే మీకు మేమంటే ఇష్టం లేదు కదా, ఎందుకంటే ఆల్రెడీ ఆ యొక్క చెప్పేసింది. ఎంత గుసగుస బ్యాచ్, ఈ గుసగుస బ్యాచ్ అంతా అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. అన్నా ప్రార్థన చేయించుకుందాం, పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన. పాస్టర్ గారిని ప్రార్థన చేయించుకుంటావా? వద్దు, పాస్టర్ గారు మన ఇళ్ళకి రాడు, ఆయన వేరే, నేను ప్రార్థన చేసేస్తాను ఈ రోజుకి, పాస్టర్ గారు వద్దు. సాతానుగాడు నవ్వుతున్నాడు, దేవుడు మాత్రం బాధపడుతున్నాడు. ఎందుకే? వీళ్ళంతా అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. సరే, దెయ్యం పట్టినప్పుడు కూడా అట్లా చేయండి. దెయ్యం పట్టినప్పుడు నేనే ప్రార్థన చేస్తా, పాస్టర్ గారు ఎందుకులే, నేనే ప్రార్థన చేస్తా అంటే దెయ్యం వస్తుంది. యేసయ్య ఎవరో తెలుసు, పాస్టర్ హ్యారిస్ గారు ఎవరో తెలుసుగా, నువ్వు ఊరు అంటే మరి అప్పుడు కూడా సీక్రెట్గా మాట్లాడు, దెయ్యమా నేను పోగొడతాను నిన్నాను. ఎంత గొర్రె చర్మం కప్పుకున్నా తోడేలే, గొర్రె. అప్పుడు కూడా మరి పాస్టర్ గారు ఎందుకులా నేను చేస్తాను, మరి ఎందుకు పాస్టర్ గారు టైం వేస్ట్ చేయడం కదా. జాగ్రత్త, ఈ ముసుగులో వ్యవహారాలు దేవునికి నచ్చవు, ఈ సీక్రెట్ వ్యవహారాలు దేవునికి నచ్చవు. అట్లా చేసి కోరాహు కొన్ని వందల మందిని దారి తప్పించాడు. కానీ కోరాహు కుమారులు తెలివిగా ఆలోచించారు. కోరాహు మామూలు తెలివిగలడు కాదు, కోరాహు వాక్యం చెప్పగలడు, ప్రార్థన చేయగలడు. మోషేలాగా నేను కూడా అన్నిట్లో నేను కూడా ఈక్వల్ కదా అనుకున్నాడు ఆయన. అంటే అంత టాలెంట్ ఉంది మరి ఆయనకి, కోరాహు కుమారులు అన్ని కీర్తనలు రాశారంటే కోరాహు మామూలుడా? కోరాహు చాలా టాలెంటెడ్. అంత మాత్రాన దేవుడు ఆయన్ని అభిషేకించలే. అభిషేకించకుండా నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? అభిషేకించబడిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు రావాలా? లూసిఫర్ కూడా దేవునితో సమానంగా ఉండాలనుకుంది. నరకం దానికోసమే సిద్ధపరచబడింది. జాగ్రత్త, నువ్వేమనుకుంటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? దేవుణ్ణి ముందు పెట్టుకో, సేవకులను ముందు పెట్టుకో, సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఆ యొక్క ఇంపార్టెంట్ కాదు, ఆయన ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ పాస్టర్ ఇంపార్టెంట్. వాళ్ళు అభిషేకించబడిన వారు చెప్పాలా దైవ నిర్ణయాన్ని నీకు. దేవుని ఉద్దేశం ప్రార్థన చేసి వాళ్ళు చెప్పాలా, అంతేగాని నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి
పక్కదారులకు వెళ్ళి టైంకి జరగాల్సినవి టైంకి జరగకుండా లేట్ చేసుకుంటున్నావేమో, ఇప్పటికే ఎంతో టైము వేస్ట్ అయిందేమో, జాగ్రత్త. అలా చేయొద్దని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అనేకమైన ఏం తగులుతాయంట? దేవుని చిత్తం తెలిసి, దేవుని ఉద్దేశం తెలిసి, యజమానుని చిత్తం ఎరిగి, ఆయన సిద్ధపడకుండా బుద్ధి లేని కనికల వలె ఆయన చిత్తము చొప్పున జరిగింపక ఉండువానికి ఏం కలుగుతాయి? ఇప్పటికైనా దేవుని ఉద్దేశం తెలుసుకో, దేవుని చిత్తం తెలుసుకో, ఆయన మనసు తెలుసుకో, ఆయన ఇష్ట ప్రకారం నడుచుకో నువ్వు. అంతేగాని ఆయన ఇష్ట ప్రకారం నడుచుకోకుండా నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటే ఇప్పటికైనా దేవుడు చెప్తున్నాడు అనేకమైన జాగ్రత్త. చూడండి, 1 యోహాను పత్రిక. నువ్వు కనుక ఆయన చిత్త ప్రకారం జీవిస్తే దేవుడు అంటున్నాడు నీకెంత మంచిది. 1 యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకము దాని ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుచును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను, నా కుటుంబం ఆయన చిత్త ప్రకారం జీవిస్తామండి. పాస్టర్ గారు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినమండి. ఎందుకంటే లూసిఫర్, సాతాను ఎంతమందిని, కోట్ల మందిని మోసం చేశాడు. కోరహు 100 మందిని మోసం చేశాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఈ రోజుల్లో కొంత అలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతమందిని మోసం చేస్తున్నారు. జాగ్రత్త. ఈ రోజు నుంచి మేము ఆయన చిత్తం ఎరిగి ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటాం. మనుషుల వైపు చూడం, దేవుని వైపు చూస్తామని మీరు అనుకుంటే ఈ ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? కీర్తన కాడు రాస్తున్నాడు చూడండి, 41వ కీర్తన. ఈరోజు మీరు ఆ తీర్మానం తీసుకుంటే ఈ ప్రార్థన మనం చేయాలని దేవుడు చెప్తున్నాడు. 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక అబ్బా అబ్బా, చూసారా ఎంత చక్కని మాటలండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా హృదయములో, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటిస్తాను. ఇంకా యెహోవా, ఇది నీకు తెలిసే ఉన్నది, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణ నేను వెల్లడి చేసి, మరి మనం వెల్లడి చేస్తున్నామా? నీ సత్యమును, నీ కృపను మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగ చేయలేదు. అంటే ఇవన్నీ చదువుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఈ ప్రార్థన మనం చేయాలి. ఇంటికి వెళ్ళినాక, ఈరోజు టైం అయిపోయింది, సమయం అయిపోతుంది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళినాక ఈ మాటలు గుర్తుపెట్టుకొని అక్కడి నుంచి ఆ లాస్ట్ దాకా మీరు ఆ ప్రార్థన మీరు ఇంటికి వెళ్ళినాక చేయండి. హోంవర్క్ అది. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, 143వ కీర్తన. మనం చేయాల్సింది ఇదంతా హోంవర్క్ రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళినాక చేయండి. భార్యాభర్తలు ఉంటే, ఫ్యామిలీ ఉంటే అందరు కూర్చొని ఈ మాటలు చెప్పండి. 143వ కీర్తన 10వ వచనం నుంచి చూద్దాం. అబ్బా, చూసారా? నీవే నా దేవుడు. ఎవరు మన దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు. అయ్యా, నువ్వే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. అసలు నన్ను ఏ ఉద్దేశంతో భూమి మీదకి పంపించావు? నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? నా భర్త పట్ల, నా భార్య పట్ల, నా పిల్లల పట్ల, నా కుటుంబం పట్ల నీ ఉద్దేశం ఏంటి? సృష్టికర్త అయిన దేవుడు. ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఆయన వల్లే. మన గొప్పతనం ఏమీ లేదు, మన అండబలం లేదు, మన కొండబలం లేదు, ఏమీ లేదు. ఆయన లేకపోతే నేను జీరో అండి, ఆయన ఉంటే నేను హీరో అండి, అంతే. ఆయన లేకపోతే నేను జీరో, ఆయన ఉంటే నేను హీరో. మరి ఆయన లేకపోతే ఎట్లా? అందుకే ప్రభువా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. 8వ వచనం నుంచి చూడండి. నీ యందు నేను నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. నేను నీ మరుగు, కోడి పిల్ల తన తల్లి రెక్కల కిందకు వచ్చినట్టు నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను.
అబ్బా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక ఈ ప్రార్థనకి మించిన ప్రార్థన ఏముందండి? ఇంటికి వెళ్ళినాక మీ ఫ్యామిలీ అంతా కూర్చొని ఈ ప్రార్థన చేయండి. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోకపోయినా, వాళ్ళు ప్రార్థన చేయకపోయినా, వాళ్ళు కూడా ఉండంగా, వాళ్ళు వింటుండగా ఈ ప్రార్థన మీరు చేయండి. దేవుడు కార్యము చేస్తాడు. చివరిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికుండి ఇది అది చేస్తామని చెప్పుకోండి. ఇక రేపేమి సంభవించునో మనకి తెలియదు. మన జీవితం ఏ పాటిదంటే ఇంతలో కనపడి అంతలో మాయమే ఆవిరి. కాబట్టి ఈరోజు నువ్వు రేపు చెప్పుకోవాలంటే, ఈరోజు వెళ్ళేటప్పుడు ప్రభా, అక్క, లేకుంటే చెల్లి, లేకుంటే అన్న, తమ్ముడు, రేపు ప్రభు చిత్తం అయితే నేను ప్రార్థనకి వస్తా. ఎందుకంటే దేవుని చిత్తం లేకపోతే రాలేం. చాలాసార్లు మధ్యాహ్నం వచ్చేస్తాం, సాయంత్రం వచ్చేస్తాం, రేపు వచ్చేస్తామని చెప్పేస్తాం. ఈ లోపల భయంకరమైన జ్వరం వచ్చేసి, ఒళ్ళెప్పులు వచ్చేసి, ఫీవర్ వచ్చేస్తే నేను రాలేనండి, ఎందుకంటే అనుకోకుండా నాకు బాగా లేకుండా వచ్చింది. కొన్నిసార్లు రిజర్వేషన్ చేసుకుంటాం. ఫ్లైట్కి అయితే నెల ముందు, ట్రైన్కి అయితే 15 రోజుల ముందు, బస్కి అయితే వారం ముందు, అట్లా చేసుకుంటాం రిజర్వేషన్. ఎందుకంటే ఫ్లైట్కి నెల ముందు అయితే తక్కువ, ట్రైన్కి 2 వారాల ముందు అయితే, బస్కి అయితే 4 రోజుల ముందు, అలాగా చేసుకుంటాం. కానీ ఆ టయానికి మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుంచి ప్రభు చిత్తమైతే ఏదైనా చేస్తామని చెప్పుకోండి. మోకరించండి, దేవుణ్ణి అడుగుదాం. ప్రభా, నీ చిత్తం లేకుండా నా జీవితంలో ఏమీ జరగదయ్యా. నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను జీవిస్తున్నానేమో, నా తెలివితేటలు ఉపయోగించుకొని నేను జీవిస్తున్నానేమో. అలా జీవించడానికి వీల్లేదు ప్రభా. ఈ రోజు నుంచి నేను నీ చిత్తం నెరవేర్చాలయ్యా అని ప్రతి ఒక్కరం మోకరించి దేవుణ్ణి అడుగుదాం. ప్రభా, ఇదిగో ప్రభా, నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మాసిదోనియా సంఘం అయితే వారు దేవునికి తాము అప్పగించుకున్నారు, సేవకులకి తాము అప్పగించుకున్నారు. మాసిదోనియా సంఘం గురించి బైబిల్లో రాయబడి ఉందంటే వారు దేవునికి అప్పగించుకున్నారు, సేవకులకి అప్పగించుకున్నారు. ఈరోజు నీ పరిస్థితి అలా ఉందా? దేవునికి నేను అప్పగించుకుంటున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన హృదయాన్ని ఒక్కసారి దేవుని వైపు తిప్పుదాం. ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు, ఇప్పుడు నువ్వేం మాట్లాడతావేమో అని దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, గొర్రెల గొప్ప కాపరి అని యేసు అను మన ప్రభు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధాన కర్తయ్యకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించునుగాక. ప్రతి మంచి విషయంలో, తన చిత్త ప్రకారము జీవించే విషయంలో మిమ్మును సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తు యుగ యుగముల మహిమ కలుగునుగాక అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని సిద్ధపరచాలని ఈ మాటలు ముందే దేవుడు రాయించాడు. ఈరోజు నీ పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ప్రియమైన దేవుని కుమారుడా, ప్రియమైన దేవుని కుమార్తె, నీ పట్ల ఆకాశమంత ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఏ తల్లికి, ఏ తండ్రికి, ఏ తాతకి, ఏ అవ్వకి అలాంటి ఆలోచనలు లేవు నీ పట్ల. నీ భార్యకు లేవు, నీ భర్తకు లేవు, నీ పిల్లలకు లేవు నీ పట్ల అలాంటి ఆలోచనలు. కానీ దేవునికి ఉన్నాయి నీ పట్ల ఆకాశమంత ఉన్నతమైన ఆలోచన. అది నెరవేరాలంటే నువ్వు ఆయన మార్గంలో నడువు. ఆయన మార్గంలో నడవకుండా వేరే మార్గంలో వెళ్ళడం వల్ల నువ్వు ఆయన ఏం సిద్ధపరచాడో అవి నువ్వు పొందుకోలేకపోతున్నావు. అవి సిద్ధపరిచినవి కంటికి కనపడవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరంగా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకొక అవకాశం నీకు ఇచ్చాడు. ఈరోజు నిజంగా ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. ప్రియమైన దేవుని కుమార్తె, ఇదేదో మామూలు ఆషామాషి మాటలు కాదు, దేవుడు నీ కోసం సిద్ధపరిచిన మాటలువి. ప్రియమైన దేవుని కుమారుడా, ప్రియమైన దేవుని కుమార్తె, ఇది దేవుడు నీ కోసం సిద్ధపరిచిన మాటలువి. ఎందుకు పుట్టావో, ఎందుకు బ్రతుకుతున్నావో, ఏం చదువుతున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో నీకు తెలుసా? ఏది శాశ్వతమో, ఏది శాశ్వతం కాదో నీకు తెలుసా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని కుమారుడా, ప్రియమైన దేవుని కుమార్తె, నువ్వు పుట్టింది ప్రభు కోసమే. సృష్టికర్త అయిన దేవుడు ఆయన కోసం నిన్ను భూమి మీదకు పంపించాడు.
రేపు నువ్వు చనిపోయిన తర్వాత శరీరం మట్టిలో కలిసిపోద్ది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దేవుడు ఆత్మను లెక్క అడుగుతాడు. నువ్వేం చేసావు నా కోసం అంటే నువ్వేం చెప్తావు? నేను పలానా చదువు చదివాను, పలానా ఉద్యోగం చేశాను, పలానా వ్యాపారం చేశాను, పలానా చోట ఆస్తులు సంపాదించాను, పలానా బంగారం కొన్నాను, చీరలు కొన్నాను, బట్టలు కొన్నాను, నా ఫ్యామిలీని చూసుకున్నాను, నేను అక్కడ భోజనాలు చేశాను, ఇక్కడ టిఫిన్ చేశాను, అక్కడ హోటల్లో దిగాను, ఇక్కడ కారుల్లో తిరిగాను, ఇక్కడ విమానంలో తిరిగాను, ఇక్కడ ఫ్లైట్లో దిగాను, ఇక్కడ ట్రైన్లో తిరిగాను, ఇష్టానుసారంగా ఎంజాయ్ చేశానంటే దేవుడు అంటాడు నరకానికి పో అంటాడు. దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో పంపించాడు. నీ పట్ల దేవుని ఉద్దేశం, నువ్వు పుట్టింది ప్రభు కోసమే, బ్రతికేది ప్రభు కోసమే, తిన్నా తినకపోయినా ప్రభు కోసమే, నువ్వు చనిపోయినా ప్రభు కోసమే. ఈరోజు దేవుడు చెప్తున్నాడు ముక్కుసూటిగా, నువ్వు ఆయన సువార్త ప్రకటించడానికి పుట్టావు. ఆయన సువార్తను నువ్వు ప్రకటించకపోతే దేవుడు అంటున్నాడు శ్రమ. అయ్యో, ఆయన సువార్తను ప్రకటించకపోతే శ్రమ. సువార్త ప్రకటించాల్సిన భారం నీ మీద మోపబడి ఉన్నది. దేవుణ్ణి అడుగు, ప్రభా ఈరోజు అయ్యా నేను నీ ఉద్దేశం నెరవేరుస్తానయ్యా, నీ చిత్తం నెరవేరుస్తానయ్యా, నీ మాట ప్రకారం నేను జీవిస్తాను ప్రభా అని నువ్వు దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు ప్రభా 40 దినాల ఉపవాస ప్రార్థన పండుగల్లో 11వ రోజు విజయవంతంగా మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయంతో మీరు మా ముందుకు వస్తున్నారు తండ్రి. మా గురించి మీరు సిద్ధపరిచి చక్కని ఆత్మీయ ఆహారం మాకు వడ్డిస్తున్నారు. ఇవి మేము రుచి చూసి మర్చిపోవడం కాదయ్యా, అవి మా జీవితాల్లో ప్రాక్టికల్గా నెరవేర్చుకోవడానికి సహాయం చేయండి. రేపు మీ రాజ్యంలో మేము వచ్చినప్పుడు మీరు లెక్క అడుగుతారు, ఆ రోజు వాక్యం ద్వారా నేను మాట్లాడాను, ఆ రోజు వాక్యం ద్వారా నేను మాట్లాడాను, మరి నీ తీర్మానం ఏంటి? నువ్వు అలా తీర్మానం తీసుకున్నావు, మరి అలా జీవిస్తున్నావా అని మీరు మమ్మల్ని అడుగుతారయ్యా. కాబట్టి ఒక మంచి తీర్మానం తీసుకొని అలా జీవించే ధన్యత మాకు దయచేయండి. దుష్టుడు ఎవరిలో వాక్యాన్ని దొంగిలించకుండా, ఎవరు అపార్థం చేసుకోకుండా, ఎవరు దీన్ని సిల్లీగా తీసుకోకుండా, జోక్గా తీసుకోకుండా, దీన్ని సీరియస్గా తీసుకొని ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి చిన్న బిడ్డ, ప్రతి మధ్య వయసు వాళ్ళు, ప్రతి వృద్ధాప్యంలో ఉన్నవారు అందరూ కూడా ఈ వాక్యాన్ని ఈరోజు నా దేవుడు నా కోసమే మాట్లాడాడు. ప్రతి ఒక్కరు ఈరోజు దేవుడు నా కోసమే మాట్లాడాడు, అందుకే దేవుడు నన్ను ఈరోజు ఇక్కడికి నడిపించాడని ప్రతి ఒక్కరు ఆలోచించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిలో మీ కార్యం జరిగించి మంచి నేలబడిన విత్తనాల వలె ప్రతి హృదయంలో ఈ వాక్యం నూరింతలుగా ఫలించునుగా కానీ ప్రార్థిస్తూ ఈరోజు ప్రార్థన పెట్టుకున్న నెహెమ్యా బ్రదర్, కుమారి సిస్టర్, పిల్లలు వందన, మౌనికాని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తం వారి జీవితాల్లో జరిగించమని, వారి చుట్టూ మీ కంచి వేయమని, వారికి ఉన్న ప్రతి అవసరత తీర్చమని, మీ రాజ్యంలో బహుమానం పొందే బిడ్డలుగా నలుగురు కూడా ఉందురుగాకని ప్రార్థిస్తూ అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ధన సమృద్ధి ఇచ్చేయండి, చదువుతున్న పిల్లలకి మీ జ్ఞానం ఇచ్చేయండి, వివాహాలు కావాల్సిన మంచి సంబంధాలతో ఇవ్వాలని సాయం చేయండి తండ్రి. ఈరోజు ఎవరు ఏ అవసరత ఉన్నారు, మందిరంలో ఉన్నవారు, బయట ఉన్నవారు, లైవ్లో చూస్తున్నవారు, వాళ్ళందరి అవసరతలు నజరేయుని యేసు నామములో తీర్చవను గాకని ప్రార్థిస్తూ మీ రాజ్యంలో మేము ఉండడానికి, మీ మనసెరిగి మేము జీవించడానికి సహాయం చేయండి. దావీదు వల్ల మీ హృదయానుసారులుగా మేమందరం కూడా వందుముగాకని ప్రార్థిస్తూ మీకు ఇష్టం లేదు మాలేమన్నా తీసివేయమని, మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని మీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ మాటలు అందరిలో నీరు పోసి ఫలింపజేస్తున్నందుకు, మమ్మల్ని అందరినీ మీ చేతుల్లోకి తీసుకొని ఆశీర్వదిస్తున్నందుకు, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నజరేయుని యేసు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ప్రభేశ రక్తం సంపూర్ణించి కలుగుగా, అపాది కీలకనంత కోటి నాశనం కలుగుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు.